ఏ బాధ ఎత్తుకున్నారు, ఏమడుగుతున్నారు నీకు తెలుసు. హృదయాంతరం ఎరిగిన దేవుడివి, మాట్లాడుతున్న దేవుడు తండ్రి. నీవు మాట్లాడండి పరిశుద్ధాత్మ దేవుడా, నీవు మాట్లాడు. ఓ రిబాల శబరల కరతల, ఓ జీసస్ హల్లెలూయా 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 జీసస్ హల్లెలూయా. రిబాల శబరల కరదరబా, ఓ రిబాబా బాబా, ఓ రిమాల శబరల కురుదరల కరదరబా. ఏ దురాత్మ శక్తులారా, అంధకార శక్తులారా, చీకటి శక్తులారా, చాతబడి చెల్లంగి ప్రతి ఒక్క దెయ్యపు శక్తులారా బయటికి పో. యేసు నామములో ఇప్పుడే బయటికి పొమ్మని ఆజ్ఞాపిస్తున్నాను. బిడ్డలున్నారు దేవ, ఇదిగో పరిశుద్ధాత్మ, ఇదిగో దేవ ఆరోగ్యం లేకుండా ఉన్నవారు ఉన్నారు, ఎన్నో తండ్రి సమస్యలతో ఉన్నవారు ఉన్నారు. అలాంటి వారికి తండ్రి ఈ రోజు గొప్ప కార్యం, విడుదల యేసు నామములో, విడుదల యేసు నామములో, అద్భుత కార్యము, విడుదల మీరే విడుదల చేయాలి. అలాగే కాకినాడ ప్రాంతం నుంచి యేసయ్యా నీ సేవకుల్ని నడిపించు దేవ. ఇదిగో తండ్రి ఇద్దరు సేవకులు ఉన్నారు తండ్రి, కిరణ్ గారు, అలాగే తండ్రి దేవ ఇంకో దైవజనుడు తమ్ముడు కూడా ఉన్నారు తండ్రి. నాన్న స్తోత్రాలు. జాను కూడా ఉన్నాడు తండ్రి. జాను చుట్టూ మీ అగ్ని కంచి వేయండి, కిరణ్ గారి చుట్టూ అగ్ని కంచి వేయండి. ఇప్పుడు ఏ వాక్యం అయితే మాట్లాడుతున్నారో ఇదిగో ఆ వాక్యము తండ్రి అందరు హృదయాలు విత్తబడి ఫలింపు చేసి కృపణ దయచేయమని నజరేయుడైన యేసుక్రీస్తు నామములో ప్రార్థిస్తున్నాను పరమ తండ్రి, ఆమేన్. అందరూ కూర్చుందాము, అందరూ కూర్చుందాము. అందరూ కూర్చుందాము. చిన్న మాట చెప్పి దేవుళ్ళలోకి సాగిపోతాం. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. కాకినాడ నుంచి వచ్చిన తమ్ముడిని జోనాథన్ తమ్ముడు చాలా ప్రయాసపడి వచ్చారండి. ఎందుకంటే మన ఆహ్వానాన్ని మన్నించి దేవుణ్ణి స్తుతించాలని, దేవుని వాక్యము అనేక మందికి పంచాలని దేవుని సేవకుడిగా ఈ ప్రాంతానికి వచ్చాడు. హల్లెలూయా. ఆయన ఆహ్వానిస్తుండగా మీరు అందరూ చప్పట్లు కొట్టి ఈ స్టేజిని అలంకరించాలని దేవుని పేరు మనవి చేస్తున్నాను. ఆహ్వానిద్దాం. జాన్ గారు వస్తుండగా చప్పట్లు కొడదాం. ప్రైజ్ లార్డ్. స్తోత్రం. హల్లెలూయా. అలాగే చిన్న ప్రార్థన చేసుకుని మనము టయాన్ని ఫాస్ట్ గా చెప్దాము. ప్రార్థన చేస్తున్నాం. స్తోత్రాలు వందనాలు చెల్లిస్తాం తండ్రి. దేవ ఇదిగో తండ్రి దైవజన్ని నడిపించినందుకు, అలాగే తండ్రి వాక్యం ద్వారా మీరే మాట్లాడమని, అద్భుత కార్యం ఆశ్చర్య కార్యాలు చేయమని, మీరు సమాధానంతో నింపమని, అలాగే ప్రతి ఒక్క హృదయంలో ఫలింప చేసి కృపణ దయచేయమని యేసుక్రీస్తు నామములో ప్రార్థిస్తున్నాను పరమ తండ్రి, ఆమేన్. ప్రైజ్ లార్డ్. చేరు వచ్చిన దేవుని ప్రజలైన మీ అందరికీ కూడా మన ప్రభువును ప్రియరక్షకుడైన యేసుక్రీస్తు వారి శ్రేష్టమైన నామములో శుభవందనలు తెలియపరుస్తానండి. దానికంటే ముందుగా ఈ సంఘాన్ని నడిపిస్తున్న సంఘ కాపరి గారికి, అలాగే పాస్టమ్ గారికి, అలాగే సంఘంలో ఉంటున్న పెద్దలకి, విశ్వాసులకి, ప్రతి ఒక్కరికి కూడా మరొకసారి యేసుక్రీస్తు వారి నామములో మీ అందరికీ శుభాలు తెలియపరుస్తున్నాను. అయితే ఈరోజు చాలా ఆనందంగా ఉందండి. ఎందుకంటే అసలు ఈ సమయంలో అసలు వద్దామని అనుకోలేదు, కానీ దేవుడు ఇటు రీతిగా నడిపించినందుకు చాలా సంతోషంగా ఉంది. అయితే నిన్నటి నుంచే కదండి మీటింగ్స్ జరుగుతున్నాయి, నిన్న ఈరోజు రేపు, అవును కదండి.
నిన్న నుంచి దేవుని మాటలు మీరు ఎన్నో విని ఉంటారు దైవజనుల ద్వారా. ఈరోజు క్రైస్తవ సమాజం ఎటు రీతిగా ఉన్నదంటే, మనమందరము కూడా ఎక్కడైతే విస్తారంగా విశ్వాసులు ఉంటారో, లేదా పెద్ద పెద్ద సభల్లో లక్షాది కొలది వేలాది కొలది ఎక్కడైతే విశ్వాసులు ఉంటారో వాళ్ళ మధ్య దేవుడు ఉంటాడు అని అనుకుంటారు. కానీ నేను కూడా మీటింగ్స్ అనగానే నేను కూడా ఎన్నో ఊహించుకుని వచ్చానండి. మీటింగ్స్ అనగానే మనం ఏదో అనుకుంటాం కదా, ఏదో ఒక బహిరంగ సభలోనో లేదో ఒక హాల్లోనో విస్తారమైన జనం మధ్య ఎక్కడికి మేము అనేకమైన మీటింగ్స్కి వెళ్తుంటాం సహోదరుల ద్వారా, నేను ద్వారా. ఎక్కడికి వెళ్ళిన విస్తారమైన వ్యక్తులు ఉంటారు, విశ్వాసులు ఉంటారు. అయితే ఇక్కడ చూసిన తర్వాత నేను కూడా అవక్క అయ్యానండి. మీటింగ్స్ అనగానే ఎంతోమంది ఉంటారు, ఏదేదో చాలా జనం ఉంటారు అనుకుంటాం. అయితే దేవుడు కూడా ఎక్కడ ఉంటాడు, కూడి ఉన్నాను అక్కడ ఉంటానన్నాడు. కాబట్టి మీరు ఎటువంటి టెన్షన్ పడవసరం లేదు, ఎటువంటి ఇబ్బంది పడవసరం లేదు. పక్క సంఘంలోనే, అక్కడ సంఘంలోనే, ఇక్కడ సంఘంలోని, టీవీ సంఘాల్లోని మా దగ్గర ఎంతో జనం ఉన్నారు, మా దగ్గర ఎంతో మంది లేరు, తక్కువ మంది ఉన్నామనేసి మీరు ఎటువంటి బాధ పడవలసిన అవసరత కూడా లేదు. అవునా కదా? అవునా కదండి? మంద ఎక్కువ ఉందనుకో ఏమవుద్ది, అది మంద ఎక్కువ అయిపోయిందనుకో ఆటోమేటిక్గా మజ్జిగ ఏమైపోద్ది, పలసన అయిపోద్ది. అవునా కాదండి? మనకు కొన్ని ఫంక్షన్లో చూడండి, స్టార్టింగ్లో సాంబార్ బాగానే ఉంటుంది, ఎల్లి కొలిది ఏమవుతుంది, అది మంద ఎక్కువైపోయింది కూడా చాలా రకరకమైన సమస్యలు వస్తుంటాయి. కాబట్టి సంఘంగా లేదా కొద్ది మందిగా ఉన్న మనం ఏమీ ఎటువంటి ఇబ్బంది పడంత అవసరం లేదు. ఎందుకంటే దానికి బెస్ట్ ఎగ్జాంపుల్, ఒక ఎగ్జాంపుల్ చెప్పి నేను ముందుకు వెళ్తాను. యేసుక్రీస్తు వారి దగ్గరికి ప్రారంభంలో ఎంతమంది వచ్చారండి? యేసుక్రీస్తు వారి దగ్గరికి స్టార్టింగ్లో ఎంతమంది వచ్చారు? విస్తారంగా వచ్చేసారు, చాలా జనం వచ్చేసారు, పట్టలేనంట. ఎందుకంటే అతని ప్రసంగం కొండ మీద కూర్చుంటే కింద ఉన్న వాళ్ళందరూ నిండిపోయేది, అంత జనం వచ్చేసారు స్టార్టింగ్లో యేసుక్రీస్తు వారి దగ్గరికి. మరి అలాగే క్రమేపీ వచ్చేసరికి చివరగా మిగిలిన వారి సంఖ్య ఎంతమంది? చివరగా యేసుక్రీస్తు వారు సిలువేసి సమయానికి వచ్చేసరికి ఎంతమంది మిగిలారండి యేసుక్రీస్తు వారి దగ్గర? 12 మంది మిగిలారు. మరి స్టార్టింగ్లో ఉన్నంత జనం ఏమైపోయారు అంటే, వాళ్ళందరూ కూడా రకరకమైన దేవుణ్ణి ఏదో కోరుకుని, ఏదో ఆలోచించి, దేవుని దగ్గర నుంచి ఏదో పొందుకోవాలి అని వచ్చేవారే తప్ప నిజంగా యేసుక్రీస్తు వారి మీద అంత ప్రేమ, లేదా తండ్రి అయిన దేవుని మీద ఉన్నంత ప్రేమ, మనం నిజంగా దేవుడి దగ్గరికి వెళ్ళాలంత ఇంట్రెస్ట్ వచ్చిన వారు కాదండి. పోనీ 12 మంది ఏమన్నా చివరి వరకు ఉన్నారంటే అందులో ఒక వ్యక్తి ఏమైపోయాడు, మరలా ఒక వ్యక్తి పోయాడు. కాబట్టి మీరు ఎటువంటి ఇబ్బంది పడకండి, ఎటువంటి ఆలోచనలు మేము తక్కువ మంది ఉన్నామనేసి మీరు ఎటువంటి బాధ కూడా పడకండి. కాబట్టి ఎక్కడైతే 2-3 కూడి ఉంటారో అక్కడ, కాబట్టి ఎటువంటి ఇబ్బంది పడకండి. ఓకే, ఒక మాటను చూసుకొని మనం ముందుకు వెళ్దామండి. ఎందుకంటే వాక్యాన్ని మనం ఆలోచిస్తున్నప్పుడు వాక్యంలో ఉన్న లోతులు మనకి అర్థం కావాలంటే మొట్టమొదటిగా మనకు ఒక క్వాలిటీ ఉండాలండి. ఎందుకంటే మీరందరూ కూడా ఇంచుమించుగా నా ఏజ్తో పోలితే మీరు కొంచెం పెద్దవాళ్ళే అని నేను అనుకుంటున్నాను. అవునా కదా? నా ఏజ్తో పోలితే మీరు అందరూ కొంచెం పెద్దవాళ్ళే. అయితే చిన్న కుర్రాడు చెప్తే మేమనడం ఏంటండి, దైవ సేవకులు అనగానే మేము ఏదో ఊహించుకున్నాము, ఏదో మంచి కోటు సూటు ఏది వేసుకుని వచ్చేసి మమ్మల్ని ఏదో ఎంకరేజ్ చేస్తారని మేము ఏదో అనుకున్నాము అనేసి మీరు అనుకుంటే అది పొరపాటండి. ఎందుకంటే వాక్యం ఏం చెప్తుందంటే, ఏమండి 2 రెళ్ళు ఎంతండి? ఎంత? 2 రెళ్ళు ఎంతండి? 2 రెళ్ళు 6 అండి, 4? అది ఎంత పెద్దవాడు చెప్పిన ఏమవుతుంది? 4. చిన్నవాడు చెప్పిన 4. అదే 2 రెళ్ళు 6 అన్నారనుకో, తలల పండిపోయినవాడు చెప్పిన అదేమవుతుంది? తప్పే కదా, రాంగే కదా. కాబట్టి వాక్య సారాంశం మనకి ఇంపార్టెంట్. వాక్యంలో బైబిల్లో ఉన్నది చెప్తున్నారా లేదన్నది మనకి ఇంపార్టెంట్ తప్ప అది వ్యక్తి కాదు. ఇప్పుడు నేను చెప్తున్నాను, నన్ను మీరు దృష్టిలో పెట్టుకోకూడదు, నేనన్నది కనపడకూడదు, దేవుడు అన్నది కనపడాలి. అవునా కదా? ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను మగువైపోవాలి, దేవుడు అన్నవాడు
కనపడాలి. ఈరోజు ఏమైపోయిందంటే మనిషి అన్నవాడు కనపడుతున్నాడు, దేవుడు అన్నవాడు కనపడతలేదు. అంతే కదండి. ఈరోజు పెద్ద పెద్ద ఫ్లెక్స్లో చూడండి, పెద్ద పెద్ద మీటింగ్స్లో చూడండి, ఎవడగాడు డప్పు కొట్టుకోవడమే తప్ప దేవుని యొక్క ఘనతను చెప్పేవారు ఎవరున్నారు? లేరు. కాబట్టి ఆ ఘనతను చెప్పేవారు ఎవరన్నా ఉన్నారంటే ఇదిగో ఈ చిన్న సంఘంగా ఉన్నవారు మాత్రమే. దేవుడి మీద హృదయపూర్వకంగా దేవుడు అంటే ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు మాత్రమే చిన్న సంఘం ఉంటుంది, అది ఎక్కడన్నా సరే అండి. కాబట్టి ఈ చిన్న సంఘంగా ఉన్న మనం ఎటువంటి ఇబ్బంది పడకుండా, ఎటువంటి అలసటలు మనకి మధ్య రాకుండా మనకు మొట్టమొదటిగా ఉండవలసిన ఒక క్వాలిటీ చూసి వాక్య భాగంలోకి వెళ్తాం. మత్తయి సువార్త 5వ అధ్యాయం, మత్తయి సువార్త 5వ అధ్యాయం 8వ వచనమండి. హృదయ శుద్ధి గలవారు ధన్యులు, వారు దేవుని చూచెదరు. చాలండి. రాయబడిన వాక్య భాగాన్ని మనం జాగ్రత్తగా ఆలోచిస్తే మంచి సారాంశం ఉందండి అక్కడ. హృదయ శుద్ధి గలవారు ధన్యులు, వారు దేవుని చూచెదరు. హృదయ శుద్ధి గలవారు ధన్యులు, వారు మాత్రమే దేవుని చూస్తారంట. ఇప్పుడు చెప్పండి, హృదయాన్ని మనం ఏం చేసుకోవాలి? శుద్ధిగా ఉండించుకోవాలి. హృదయాన్ని ఎప్పుడు కూడా ఎంటీ మైండ్లో పెట్టాలి. అవునా కదా? మన హృదయంలో ఏదేదో పెట్టుకుని, మన హృదయంలో చూడండి, పక్కింటివాడు మనకంటే మనకు లేనిది పక్కింటివాడి దగ్గర ఉన్నదనుకో, మన హృదయం అంతా గజిబిజి అయిపోద్ది. అంతెందుకండి, స్త్రీలు ఉన్నారనుకోండి, ఈవిడి కంటే పక్కావిడి ఒక పొట్టు చీర కట్టిందనుకో, ఈవిడ ఓడ్చుకోలేదు. అవునా కదా? పురుషులైతే ఈడు మంచి బైక్ కొన్నాడు అనుకో, పక్కోడు ఈడి మీద బెటర్ కొన్నదానికి ఈడు ఓడ్చుకోలేడు. అవునా కదా? ఇంకేంటండి, అదే స్త్రీలు ఇంకొక స్త్రీ, పక్కింటి స్త్రీ ఏదన్నా ఒక నెక్లెస్ కానీ, ఒక చైన్ కానీ, ఒక గొలుసు కానీ, ఒక రింగ్ కానీ, ఏదన్నా సరే మన దగ్గర లేనిది వాళ్ళ దగ్గర ఉన్నదనుకో, మనకు ఆ రోజు 3 రోజులన్నర మనకు భోజనం తినబుద్దేది. అవునా కదా? అంటే మన హృదయం ఎలాగుందో ఒక్కసారి ఆలోచించుకోండి. హృదయ శుద్ధి గలవారు ధన్యులు, వారు మాత్రమే దేవుని చూచెదరు. కాబట్టి వాక్యం మనకు అర్థం కావాలన్నా, దేవుని ప్రేమ మనకు తెలియాలన్నా, దేవుడు అంటే దేవుని యొక్క ఆలోచనలో మనం ఉండాలన్నా, మనకి మొట్టమొదటిగా ఉండవలసిన క్వాలిటీ ఏంటంటే గలవారు ధన్యులు, వారు మాత్రమే దేవుని చూస్తారు. కాబట్టి ఎప్పుడు కూడా హృదయాన్ని శుద్ధిగా ఉండించుకోండి. ఓకే, ఇప్పుడు వాక్య భాగంలోనికి వెళ్దాం. కీర్తనల గ్రంథము 15వ అధ్యాయం. కీర్తనల గ్రంథము 15వ అధ్యాయం ప్రారంభం వచ్చి నుంచి జాగ్రత్తగా ఆలోచిద్దామండి. మీరు ఎటువంటి కంగారండి, సమయం 1:30 అయింది, భోజనం చేసి వచ్చారు? చేయలేదండి, చేయలేదు కదా, నేను కూడా చేయలేదు. మీరు ఎటువంటి కంగారు పడకండి, తక్కువ సమయంలోనే అవగొడదాం. ఓకే, కీర్తనల గ్రంథము 15వ అధ్యాయం 1వ వచనం నుంచి. యెహోవా నీ గుడారంలో అతిథిగా ఉండదగిన వాడెవడు? చాలండి. బైబిల్ గ్రంథాన్ని ఎప్పుడు కూడా కంగారుగా చదువుకుంటూ వెళ్ళిపోకూడదు. బైబిల్ని ఎప్పుడు కూడా మన డ్యూటీకి టైం అయిపోతుందనో, పనికి టైం అయిపోతుందనో, ఫంక్షన్కి టైం అయిపోతుందనో, వేరే వేరే పనుల మీద వెళ్ళిపోతున్నామని చెప్పేసి కంగారుగా మనం బైబిల్ చదివితే మనకి ఎప్పటికీ బైబిల్ అర్థం కాదు. అవునా కదా? ప్రతిరోజు కూడా బైబిల్ చదివేవారు ఎవరన్నా ఉన్నారండి? మనం ప్రతిరోజు బైబిల్ చదువుతామా? చదవం. ప్రతిరోజు ప్రార్థన చేస్తామా? చెయ్యం. ప్రతిరోజు సంఘానికి వెళ్తామా? వెళ్ళము. మరి ప్రతిరోజు ఏం చేస్తాం? ప్రతిరోజు మన సొంత కార్యక్రమాలు చూసుకుంటాం, ప్రతిరోజు మన యొక్క అవసరతలు తీర్చుకుంటాం. ఇంకొంచెం మంది తెలివైన వాళ్ళు ఏంటంటే, ఈ క్యాలెండర్ మీద ఉన్న డేట్ దగ్గర దేవుని యొక్క వాక్యాన్ని ఒక అధ్యాయము, ఒక వచనం ఉంటుందండి. ఆ వచనం చదివేసి కంగారుగా వెళ్ళిపోతారు. అవునా కదా? కాబట్టి ఎప్పుడు కూడా బైబిల్ గ్రంథాన్ని అలా చదవకూడదండి. అలా చదివితే మనకు బైబిల్ అర్థం కాదు. కాబట్టి బైబిల్ని ఎప్పుడు కూడా పరిశీలించి చదువుకోవాలి, ఆలోచించి చదువుకోవాలి. ఓకే, ఇప్పుడు రాయబడిన వాక్య భాగాన్ని
మనం జాగ్రత్తగా ఆలోచిస్తే మంచి మాట అక్కడ ఉందండి. ఓకే, యెహోవా నీ గుడారంలో అతిథిగా ఉండదగిన వాడెవడు? చాలండి. యెహోవా నీ గుడారంలో అతిథిగా ఉండదగిన వాడెవడు? ప్రశ్న అంటే, అవునా కదా? దేవా, నీ గుడారంలో అతిథిగా ఎవరుంటారు? ఇప్పుడు మీ గుడారం ఉందండి, మీ ఇల్లు ఉంది, మీ ఇంట్లో అతిథులు ఎవరు? అతిథిగా ఉండదగిన వారు ఎవరు? అతిథులు ఎవరు చెప్పండి మీకు. అతిథిగా ఎవరు చెప్పండి. అతిథులు తెలీదా? అతిథులు అనగానే ప్రిన్స్ మహేష్ బాబు అతిథి సినిమా తీయడు కదండి అనుకోకండి. అతిథులు అంటే ఎవరు? అది ఇప్పుడు మీకు కూతురు ఉందనుకో, కూతురికి పెళ్లి చేశారనుకోండి, ఎవరు వస్తారు మీ ఇంటికి? అల్లుడు వస్తాడు. అల్లుడిని ఎలా చూస్తారు చెప్పండి? నిజంగా మనుగుడుపులో చూస్తారండి. ఆ 10 రోజులు ఇంకా ఆయన కాలు కింద ఎట్టనెవరు, అవునే కదా? ఆ 10 రోజులు ఇంకా మామూలుగా ఉండదు. ఇంకా ఇంక్లూడింగ్ వాష్రూమ్కి బాత్రూమ్కి వెళ్ళేటప్పుడు వాటర్ కూడా వీళ్ళే పెట్టేస్తుంటారు. అంటే చాలా బాగా చూస్తాం అతిథుల్ని, అవునా కదా? వాళ్ళకి కావాల్సిన ఫెసిలిటీస్ అన్నీ చూస్తాం. టయానికి స్నాక్స్ పెడతాం, టయానికి భోజనం పెడతాం. టయానికే కాదు, టైం ఉన్నప్పుడు అలా ఏదో పెడతాం. ఆ 10 రోజులు మన ఇంటి దగ్గర ఉన్న వ్యక్తిని ఏం చేస్తాం అంటే, టైం ఉన్నప్పుడు కాదు, మన టయానికి తింటాం. వచ్చిన గెస్ట్ని టైం ఉన్నదప్పుడే కాదు, టైం లేనప్పుడు కూడా తనకి ఏదో ఒకటి పెడుతూ ఉంటాం, అవునే కదా? అంటే అతిథుల్ని చాలా బాగా చూస్తాం. అతిథుల్ని ఒక ప్రత్యేకత ఉంది. అతిథుల్ని చాలా బాగా గౌరవిస్తాం, పట్టించుకుంటాం. అలాగే ఇక్కడ కూడా ఒక ప్రశ్న వేశాడు దేవుడు. దావీదు అడుగుతున్నాడు ఏమని? యెహోవా నీ గుడారంలో అతిథులు ఎవరు? అతిథిగా ఉండదగిన వాడు ఎవడు? గుడారం కొంచెంసేపు పరలోకం అనుకుంటే, పరలోకంలో అతిథులుగా ఎవరు వస్తారు నీ దగ్గరికి? అవునా కదా? భూమి మీద మాకు గృహాలు ఉన్నాయి. ఇప్పుడు చీఫ్ గెస్ట్ల కింద వాళ్ళు వీళ్ళు మా చుట్టాలు బంధువులు మిత్రులు ఎవరు వస్తున్నారు, వీళ్ళని మేము అతిథులుగా స్వీకరిస్తున్నాం. అలాగే పరలోకంలో అతిథిగా వెళ్ళేవాడు ఎవడు? ఏమండి, ఎంత బాగుందో చూడండి. పరలోకానికి కూడా అతిథులుగా వెళ్తారంట. పరలోకంలో కూడా అతిథిగా ఉండదగిన వాడు ఎవడు అని అడుగుతున్నాడు. ఏమండి, మనం అసలు పరలోకం వెళ్తామో వెళ్ళమో? క్వశ్చన్ మార్కు. మీరేటండి బాబు మరలా అతిథులు అంటున్నారు పరలోకానికి వెళ్ళడానికి? మేము అసలు పరలోకానికి వెళ్తామో వెళ్ళమో అన్న స్కీల్లో ఉన్నాము. ఇప్పుడు చనిపోతే మనం అసలు పరలోకం వెళ్తాం వెళ్ళమో మనకే తెలియదు, మీరు మరలా ప్రత్యేకంగా పరలోకానికి అతిథులు అంటున్నారు ఏంటి అనేసి అనుకుంటే పొరపాటండి. అలాగే పరలోకానికి అతిథులుగా ఎవరు వెళ్తారు? వెళ్ళాలంటే ఎటువంటి క్వాలిటీస్ ఉండాలి, ఎటువంటి లక్షణాలు ఉండాలి? పరలోకం వెళ్ళడం మామూలు విషయం చెప్పండి? పరలోకానికి వెళ్ళడం మామూలు విషయం? ఇరుకు ద్వారంలో ప్రవేశించుట ఎంతో కష్టం. ఇప్పుడు పరలోకానికి వెళ్ళే వాళ్ళు కూడా ఎంతమంది అంట? చాలా తక్కువ మంది అండి, అవునా కదా? ఏమండి, ఈరోజు క్రైస్తవ సమాజం ఎంతమంది అండి? ఎన్ని కోట్లు? సుమారుగా 350 కోట్ల మంది క్రైస్తవులుగా పిలువబడుతున్నారు. ఈ 350 కోట్ల మంది పరలోకానికి వెళ్ళిపోతారా? పరలోకానికి వీళ్ళందరూ వెళ్ళిపోతారా? అంత ఎందుకండి, ఈ 350 కోట్ల మంది ఒకే దిక్కున కూర్చుని దేవుణ్ణి ఆరాధిస్తే ఎంత బాగుంటుంది? అలాగ ఆరాధిస్తారా? ఎవరు ఆరాధించరండి. ఆ 350 కోట్ల మంది పక్కన పెట్టండి. మీ ప్రాంతం ఉంది, మీ ఏరియా ఉంది. ఈ ఏరియాలో ఎన్ని సంఘాలు ఉన్నాయి? ఎన్ని సంఘాలు ఉన్నాయండి? మీకే ఎక్కువ తెలుస్తుంది. సో మరొక ఒక 5 6 అనుకోవచ్చు. ఓకే, 3 సంఘాలు ఓ దిక్కున కూర్చుంటారు చెప్పండి. 3 సంఘాలు వస్తువులు ఉన్న వాళ్ళందరూ కూడా ఒకే దగ్గర కూర్చుని, 3 పాస్టర్లు ఒకే దగ్గర కూర్చుని వాకింగ్ చెప్తే ఎంత బాగుంటుంది, అవునా కదా? ఏమంటే ఒకే దేవుడు, ఒకే బాప్తిసం. మనం వెళ్ళేది పరలోకం గురించే, మనం నమ్ముకున్నది యేసుక్రీస్తు వారి గురించే, అవునా కదా? మన అందరం ఒకటే కదా. మరి ఒక దిక్కున ఎందుకు కూర్చోరు? ఒకరంటే ఒకరికి విమర్శ, ఒకరికంటే ఒకరికి పడదు. ఏమండి, దౌర్భాగ్యమైన విషయం ఏంటి చెప్పమంటారా? ఈరోజు మన యొక్క స్టేట్లో పొలిటికల్ ఇబ్బందులు ఎన్నైతే ఉన్నాయో మీకు అర్థం కావడానికి, ఇప్పుడు జగన్ గారికి అటు పవన్ కళ్యాణ్కి కానీ ఇటు చంద్రబాబు నాయుడుకి కానీ ముగ్గురికి పడుతుందండి? పడదు. సేమ్ అదే సిచ్యువేషన్ మనకి కూడా జరుగుతుంది. అది అవునా కదా? మన ఏరియాలో 3 పాస్టర్లు ఉంటే 3కి పడుతుంది. మన ప్రాంతంలో ఎంతమంది అయితే ఉన్నారు అందరికీ పడదు. ఎందుకు పడనివ్వదు? అపవాది. ఎందుకంటే పరలోకానికి వెళ్ళే వాళ్ళ సంఖ్య తక్కువ మంది, పరలోకానికి వెళ్ళేవారు అతి తక్కువ మంది.
బాగా తక్కువ మంది వెళ్తారు. పరలోకానికి వెళ్ళడమే తక్కువ మంది అనుకుంటే, ఈ పరలోకానికి అతిథిగా వెళ్ళేవారు ఇంకెంతమంది ఆలోచించండి. అవునా కదా? పరలోకం వెళ్ళడమే తక్కువ, ఈ పరలోకానికి వెళ్ళడానికి అతిథిగా వెళ్ళడం ఇంకెంతమంది వెళ్తారో చూడండి, ఆలోచించండి. అసలు పరలోకానికి అతిథిగా వెళ్ళాలంటే మన దగ్గర ఉండవలసిన క్వాలిటీస్ ఏమున్నాయో బైబిల్ని ఆలోచిస్తే మరలా ఒక మంచి విషయాన్ని తెలుసుకుని మనం ఇంటికి వెళ్తామండి. ఇప్పుడు కిందకి చదవండి, బాగుంటుంది. నీ పరిశుద్ధ పర్వతం మీద నివసింపదగిన వాడెవడు? యథార్థమైన ప్రవర్తన కలిగి నీతిని అనుసరించుచు హృదయపూర్వకంగా నిజము పలికివాడే. చాలండి. మనం పరలోకానికి అతిథిగా వెళ్ళాలంటే మొట్టమొదట ఉండవలసిన క్వాలిటీ ఏంటండి? యథార్థమైన ప్రవర్తన కలిగి నీతిని అనుసరించుచు హృదయపూర్వకంగా నిజము పలికివాడే. మనకు ఉండవలసిన క్వాలిటీ ఏంటో తెలుసా? మొట్టమొదటిగా యథార్థమైన ప్రవర్తన. యథార్థమైన ప్రవర్తన అంటే యథార్థంగా ఉండాలంట, యథార్థమైన ప్రవర్తన కలిగి ఉండాలంట. మన మాట అవునంటే అవును, కాదంటే కాదు, యథార్థంగా ఉండాలి. చూడండి, కొంతమంది చూడండి అన్నీ అక్కడ మాటలు ఇక్కడ ఈ మాటలు పట్టుకెళ్ళి అక్కడ లేనిపోని గొడవలన్నీ పెడుతుంటారు. ఇవి ఎక్కువ స్త్రీల్లో జరుగుతుంటాయి. అవునా కదా? అంటే మిమ్మల్ని గురించి నేను పర్టికులర్గా మాట్లాడట్లేదు, కానీ టోటల్ మన యొక్క స్టేట్ లేదా యూనివర్సల్గా ఓవర్గా మాట్లాడుతున్నాను. కాబట్టి ఈయన ఎవరైనా బాబు కుర్రాడు వచ్చిన కాంచి మా మీద ఉన్నాడు అని మీరు అనుకోవద్దు. కాబట్టి నేను ఓవర్గా అందరి గురించి మాట్లాడుతున్నాను. ఓకే? యథార్థమైన ప్రవర్తన కలిగి నీతిని అనుసరించుచు హృదయపూర్వకంగా నిజం పలకాలంట. నీతిని అనుసరించుచు, నీతి అంటే నీతి అనగానే ఏంటండి? నీతి అనగానే ఏమండి, చిన్నప్పటి నుంచి ఎలిమెంట్ స్కూల్లో చెప్తుంటారు టీచర్లు, నీతిని గురించి కొన్ని కథల కింద చెప్తుంటారు. అవి కాదండి. నీతి అనగానే వాక్యము, వాక్య సారాంశంగా వాక్య ప్రకారంగా ఎవరైతే ఆలోచించి బ్రతుకుతారో వాళ్ళు నీతిని అనుసరించాలి. అవునా కదా? బైబిల్లో ఒక సారాంశం ఉంది. ఆ సారాంశం ప్రకారంగా ఎవరైతే ఆలోచిస్తారో బ్రతుకుతారో వాళ్ళు నీతిగా బ్రతికినట్టు. అవునా కదండి? ఇంకా కిందకి హృదయపూర్వకంగా నిజం పలకాలంట. మన మాటలు ఏముండాలి? మన మాట్లాడే ప్రతి మాటని ఎలాగ ఉండాలి? నిజాయితీగా ఉండాలి, నీతిగా ఉండాలి. ఎవరికి? పరలోకంలో అతిథిగా వెళ్ళే వారికి. ఇది మాత్రం మర్చిపోకండి. నేను ముగిసేంతవరకు, ఆమెను అన్నంతవరకు కూడా మీరు గుర్తుండవలసింది ఏంటంటే, పరలోకానికి అతిథులుగా ఎవరు వెళ్తారు అది కదా మనం మాట్లాడుకుంటున్నాం. పరలోకానికి అతిథిగా వెళ్ళాలంటే మనకు ఉండవలసిన క్వాలిటీస్. ఇప్పుడు మొట్టమొదటి క్వాలిటీ ఏంటి? యథార్థమైన ప్రవర్తన ఉండాలి, హృదయపూర్వకంగా నిజం పలకాలి, నెక్స్ట్ నీతిని అనుసరించాలి. అవునా కదా? మనకు పరలోకానికి వెళ్ళాలంటే, అతిథిగా వెళ్ళాలంటే ఉండవలసిన క్వాలిటీస్. ఇప్పటికి ఎన్ని వచ్చినాయి? 3 వచ్చినాయి. కిందకి 3 వచ్చినాయి. అట్టివాడు నాలుకతో కొండెములాడు, తన చెలికానికి కీడు చేయడు. చాలండి. అట్టివాడు నాలుకముతో కొండెములాడంట. కొండెములు అంటే అబద్ధాలు. అది అక్కడ మాటలు ఇక్కడే మాటలు అక్కడ, ఇద్దరికి మధ్య గొడవలు పెట్టడం, నెక్స్ట్ అబద్ధాలు ఆడడం, ఇవన్నీ ఇలాంటివి చేయడంటే ఎవరు? పరలోకానికి అతిథిగా వెళ్ళేవాడు. అవునా కదా? పరలోకానికి అతిథిగా వెళ్ళేవాడు ఏం చేస్తాడు? కొండెములు ఆడడం. ఇప్పుడు మనం కొండెములు ఆడుతున్నాం అంటే మనం ఏం చేయాలి? మనం పరలోకానికి అతిథులం కాదు, అసలు పరలోకానికి వెళ్ళాం. మనం పరలోకానికి అతిథి మాట అన్నది పక్కన పెట్టండి. మనం అసలు పరలోకానికి వెళ్ళడమే అర్హత లేని వాళ్ళు మనం. అవునా కదా? ఇంకా కిందకి, అట్టివాడు నాలుగుతో కొండెములాడు, తన చెలికానికి కీడు చేయడు. చెలికాన్ని అనగానే ఫ్రెండ్, బెస్ట్ ఫ్రెండ్. అవునా కదా? మన ఇరుగు పొరుగు వారు చూడండి, చాలామంది నేను చాలా దగ్గర కూడా చూశాను. నిజంగా మా ఇంటి దగ్గర మా ఏరియాలో కొంతమంది ఉన్నారండి. వాళ్ళ నిజంగా ఈవినింగ్ సాయంత్రం 4-5 అయింది అనుకోండి, శాసనసభ మొదలవుతుంది బయట. ఏంట్రా శాసనసభ అనుకుంటే స్త్రీలందరూ కూర్చొని మాట్లాడుకుంటారు. దాన్నే శాసనసభ.
ఇప్పుడు ఈ సభలో అందరూ కూడా ప్రతి ఒక్కరు కూడా మాట్లాడుకుంటారు, రకరకాలుగా మాట్లాడుకుంటారు. అక్కడ ఉన్నంతసేపు కూడా చాలా ఒకరంటే ఒకరి మీద ప్రేమగా ఉన్నట్టు మాట్లాడుకుంటారు, ఒకరంటే ఒకరికి ఇష్టంగా అన్నట్టు మాట్లాడుకుంటారు. ఆ తర్వాత వాళ్ళు ఒకరికొకరు వెళ్ళిపోయిన తర్వాత నిజంగా మాట్లాడుకుంటారండి. ఈవిడంటే ఆవిడికి పడదు, ఆవిడంటే ఈవిడికి పడదు. నిజంగా గొడవలు ఎవరి వల్ల వస్తాయి తెలుసా? ఈ నలుగురు కూర్చుంటారు చూసారా, వీళ్ళ నలుగురు వల్లే ఉండే సీక్రెట్స్ ఉంటాయి కొన్ని కొన్ని. ఈ సీక్రెట్స్ బయట వాళ్ళు ఎవరు చెప్పరండి. ఇందులో ఉన్న వాళ్ళు ఏం చేస్తారో తెలుసా? ఇంకా ఆవిడ ఎలాంటిదో తెలుసా, ఈవిడ ఎలాంటిదో తెలుసా, నీ గురించి ఏమన్నదో తెలుసా, ఇవన్నీ ఎక్కడి నుంచి మొదలవుతాయి? ఇది నిజంగా యథార్థమైన ప్రవర్తన ఉన్నవాడు ఏం చేస్తాడంట? తన చెల్లికానికి కీడు చేయడంట. అవునా కదా? ఎప్పుడు కూడా తన ఫ్రెండ్కి లేదా తన యొక్క స్నేహితుడికి, తనను నమ్మేవారికి ఎప్పుడు కూడా అది నమ్మక ద్రోహం చేయడు. ఎవరే నువ్వు నమ్మక ద్రోహం చేశారు నా జీవితంలో అంటుంటారు కొంతమంది, చాలామంది. ఎప్పుడు చిన్నప్పటి నుంచి వాళ్ళిద్దరు కలిసే ఉన్నారండి, కానీ నేను ఎప్పుడు కోలికలను దెబ్బేస్తాడని నాకు అంటుంటారు. నిజంగా యథార్థమైన ప్రవర్తన ఉన్నప్పుడు ఏం చేయడంట? తన చెల్లికోనికి కీడు చేయడంట. ఇంకా అది తన పొరుగు వారి మీద ఏం చేస్తాడంట? నింద మోపడంట. చూడండి, చాలామంది చిన్న చిన్న విశేషాలకి అన్నిటికి కూడా మన తప్పు అయినప్పటికీ కూడా ఎదుటి వ్యక్తి మీదే మనం తప్పు పెడుతుంటాం. అవునా కదా? నిజంగా యథార్థమైన ప్రవర్తన కూడా ఏం చేస్తాడో తెలుసండి? తప్పు ఎదుటి వ్యక్తిదైనా సరే ఈడి మీదకి పెట్టుకుంటాడు. తప్పు మంద కాదు అయినప్పటికీ ఆ తప్పుని మన మీద పెట్టుకుంటాడు. ఎవరు? ఎలాంటి వారు? యథార్థమైన ప్రవర్తన ఉన్నవారు. ఇంకా అతని దృష్టికి నీచుడు అసహాయుడంట. నీచుడు అనగానే ఎవరండి? అతని దృష్టికి నీచుడు అసహాయుడు. నీచుడు అనగానే మంచివాడు కాదండవండి. లేదంటే ప్లాట్ఫామ్ మీద కానీ, బస్ స్టాండ్స్లో కానీ, ఇటు రైల్వే స్టేషన్లో కానీ కొంతమంది అడుక్కుంటుంటున్న వాళ్ళు ఉంటుంటారు. వాళ్ళండి నీచులు అంటే? లేదంటే తల్లిదండ్రులు లేని వాళ్ళు నీచులు అంటారా? అనాథాశ్రమంలో ఉన్నవారు నీచులు అంటారా? మరి ఎవరు నీచులు? ఎవరండి నీచులు? నీచులు అంటే ఎవరు? అతని దృష్టికి నీచులు అసహ్యులు అంట. యథార్థమైన ప్రవర్తన ఉన్నవాడు నీచుడు అంటే అసహ్యపడతాడు. ఎవరు నీచులు? అంటే ఎవరైతే దేవుడి గురించి ఆలోచించుకుంటున్న ప్రతి వ్యక్తి కూడా దేవుని దృష్టిలో అసహాయుడు. ఇప్పుడు మనందరికీ తెలిసిన మన భారతదేశంలోనే నెంబర్ 1 పొజిషన్లో ఉన్న వ్యక్తి ఎవరండి? ఆర్థికంగా అంటే ముఖేష్ అంబానీ. అవునా కదా? మన దేశంలోనే నెంబర్ 1 పొజిషన్లో ఉన్నాడు. ఎవరు? ముఖేష్ అంబానీ కానీ, అనిల్ అంబానీ కానీ, ఇటు రిలయన్స్ సంబంధించిన వాళ్ళు కానీ ఎంతోమంది మన భారతదేశంలో నెంబర్ 1 పొజిషన్లో అత్యధికంగా డబ్బు సంపాదించిన వ్యక్తులు, కొన్ని కోట్లు సంపాదించిన వ్యక్తులుగా వాళ్ళు కనబడుతున్నారు. వాళ్ళందరూ కూడా ఎవరో తెలుసండి? వాళ్ళందరూ ఎవరు అనుకుంటున్నారు? నీచులల్లో. వాళ్ళందరూ కూడా అసహ్యులలో. వాళ్ళందరినీ కూడా మనం ఎవరిని అసహించుకోవాలో తెలుసా? ఎవరైతే దేవుడి గురించి ఆలోచించకుండా డబ్బులు సంపాదించే పని మీద ఉన్నారో వాళ్ళందరూ కూడా నీచులు. మనకెందుకు నీచులు అంటే దేవునికి నీచులు కాబట్టి మనకి కూడా నీచులు. ఇంకా కిందకి అది అతను యెహోవా యందు భయభక్తులు కలవారిని సన్మానించును. ఎవరు సన్మానిస్తారంట? ఎవరు సన్మానిస్తారండి? యథార్థమైన ప్రవర్తన కలిగిన వారు. ఇవన్నీ పైనుంచి కిందకి అన్నీ చదువుకుంటూ వస్తున్నాం కదా, ఇవన్నీ చేస్తుంటాడు. ఎవరిని మనం సన్మానించాలంటే ఎవరిని సన్మానించాలని చెప్తుంది బైబిల్? అతను ఏంటి? యెహోవా యందు భయభక్తులు గలవారిని సన్మానించును. ఇప్పుడు మనం సన్మానం కూడా ఎవరిని సన్మానించాలండి? ఎవరిని సన్మానించాలి? అది అంతేగాని ఈరోజు సన్మానాలు ఎలా ఉన్నాయో తెలుసండి? ఈరోజు సన్మానాలు ఎలాగిస్తున్నారు తెలుసా? ఈ రోడ్డు వేసినోడికి సన్మానం, ఈ సిమెంట్ రోడ్డు వేసి దానికి మళ్ళీ చీఫ్ గెస్ట్ కింద పిలిచి అతనికి సన్మానం చేయడు. ఒక బాత్రూమ్ లోన్ ఇచ్చాడు అనుకోండి, అది సన్మానం. ఒక ఇల్లు లోన్ ఇచ్చాడు అనుకో, అతనికి సన్మానం. ఇంకా ఒక వాలంటీర్ ఉద్యోగం వచ్చిందనుకోండి, ఆ ఉద్యోగస్తులకు ఉన్న కర్మ ఏంటంటే ఈ వాలంటీర్లు చేయవలసిన పని అంతా కూడా ఏంటో తెలుసండి?
వీళ్ళకి ఎవరైతే ఉద్యోగాలు ఇచ్చారో అతని నుంచేపు సన్మానించడమే, వాళ్ళ నుంచేపు గొప్పగా చెప్పడమే. వీళ్ళ పని చేసిన చేయకుండా పర్లేదు, కానీ వాళ్ళని సన్మానించడం పని మీద ఉండాలి. వీళ్ళండి సన్మానించాలి. ఎవరిని మనం సన్మానించాలి? ఎవరిని సన్మానించాలి? ఎవరైతే దేవుని యందు భయభక్తులు కలిగి ఉంటారో, ఎవరైతే హృదయశుద్ధి గలవారు ఉంటారో, ఎవరైతే యథార్థమైన ప్రవర్తన కలిగి ఉంటారో, ఎవరైతే దేవుని పనిలో విస్తారంగా వాడబడతారో, ఎవరైతే రే అనక రేదే రాత్రి అనక పగలనక విస్తారమైన దేవుని పనిలో ఉంటారో వాళ్ళని సన్మానించాలి. ఇప్పుడు సన్మానం కూడా ఎవరిని పడితే వాళ్ళని చేయకూడదండి. ఎవరిని పడితే వాళ్ళని మనం సన్మానించకూడదు. మన సన్మానం ఎవరిని చేయాలి? ఎవరిని చేయాలి సన్మానం? అది ఎవరైతే దేవుని యందు భయభక్తులు కలిగి ఉంటారో వాళ్ళని మాత్రమే మనం సన్మానించాలి. ఇంకా కిందకి, అతడు ప్రమాణం చేయగా నష్టము కలిగినను మాట తప్పడంటండి. ఎవరు? అతడు ప్రమాణం చేయగా నష్టం కలిగినను మాట తప్పడు. ఎవరు మాట తప్పకుండా ఉంటారు? అది దేవుని యందు భయభక్తులు కలిగి ఉన్నది ఒక పాయింట్. ఇంకొకటి యథార్థమైన ప్రవర్తన కలిగిన వాడు మాట తప్పుడు. ఇంకా నీతివంతుడు. ఇంకా అసలైన పాయింట్ చెప్పట్లేదు, స్టార్టింగ్లో చెప్పాను. అది వెరీ గుడ్ అండి. పరలోకానికి అతిథిగా వెళ్ళేవాడు ఏం చేస్తాడు తెలుసండి? మాట ఇచ్చాడనుకో మాట తప్పడంట. మనం ఒక మాట ఇచ్చామనుకో ఆ మాట మీద నిలబడి ఉంటాడంట. ఇప్పుడు చెప్పండి, మనం ఎంతమందికి ఎన్ని మాటలు ఇచ్చాం చెప్పండి? ఏమండి, అందరినీ పక్కన పెట్టండి, అందరి గురించి పక్కన పెడదాం. మనం దేవునికి మాట ఇచ్చామా ఇవ్వలేదా చెప్పండి? దేవునికి మనం మాట ఇచ్చామా ఇవ్వలేదా? మీరు చెప్పండి, మీరు దేవునికి మాట ఇచ్చారు ఇవ్వలేదా? మిమ్మల్ని అడుగుతున్నాను. ఇచ్చారండి. ఏమని ఇచ్చారు దేవునికి మాట? మీరు అందరూ బాప్తిసం తీసుకున్నారండి. ఇక్కడ ఉన్న వాళ్ళందరూ బాప్తిసం తీసుకున్నారు. ఇప్పుడు బాప్తిసం తీసుకున్న తర్వాత మనందరం కూడా ఒక మాట ఇచ్చాం దేవునికి. ఏమని? తండ్రి, ఇదిగో నా యొక్క పాత జీవితాన్ని విడిచిపెట్టి ఇదిగో కొత్త జీవితంలోనికి నేను ప్రవేశపెడుతున్నాను. ఇక్కడి నుంచి నా యొక్క బ్రతుకు లేదా నా యొక్క జీవితం, నా యొక్క సర్వస్వం, నా యొక్క జీవితకాలం అంతా కూడా అది నీకే నేను అంకితం చేస్తున్నాను. నీ పనిలో నేను విస్తారంగా ఓడపడతాననేసి ఒక కొటేషన్ లాంటిది, ఒక సినిమా డైలాగ్ లాంటిది మాత్రం దేవునికి కొడతామండి. ఏమంటే అందరము ఇచ్చిన వాళ్ళమే, ఇంక్లూడింగ్ నాతో సుద్దా. మనందరం కూడా దేవునికి మాట ఇచ్చిన వాళ్ళమే. ఇప్పుడు మాట మీద నిలబడేవారు ఎంతమంది ఉన్నారు చెప్పండి? మాట మీద నిలబడేవారు ఎంతమంది ఉన్నారు? ఏమంటే ఇక్కడి నుంచి నేను దేవుడి పనిలోనే ఉంటానని చెప్పి మాట ఇచ్చాం. ఎంతమంది మాట ఇచ్చాం? మనందరం మాట ఇచ్చిన వాళ్ళు. ఇప్పుడు మాట మీద నిలబడుతున్నామా? మాట మీద నిలబడుతున్నాం చెప్పండి. ఏమంటే బైబిల్ గ్రంథంలో ఒక వ్యక్తి ఉన్నాడండి, నిజంగా దేవునికి మాట ఇచ్చాడు, ఆ మాట మీదే నిలబడిన ఒక గొప్ప వ్యక్తి అండి. ఆ వ్యక్తిని చూసి మనం ముందుకు వెళ్దామండి. న్యాయాధిపతుల గ్రంథము మనందరికీ తెలిసిన మాటే, మరొకసారి విందాం అన్నమాట. న్యాయాధిపతుల గ్రంథం 11వ అధ్యాయం 29వ వచనం అండి. అధ్యాయం 29వ వచనం. న్యాయాధిపతుల గ్రంథము 11వ అధ్యాయం 29వ వచనం చదవండి. యెహోవా ఆత్మ ఎఫ్రాయిము మీదకి రాగా అతడు గిలాదులోను మనష్షేలోను సంచరించుచు గిలాదు ఇస్తీలో సంచరించి గిలాదు. మీరు ఇంటికి వెళ్ళాక ఈ అధ్యాయం అంతా చదువుకోండి. 11వ అధ్యాయం అంతా చదువుకుంటే ఒక వ్యక్తి దేవునికి మాట ఇస్తాడు. ఎవరు ఆ వ్యక్తి పేరు? ఎవరండి? అది యెఫ్తా దేవునికి ఒక మాట ఇచ్చాడు. ఏమని? తన యొక్క యుద్ధంలో గెలిచి వచ్చిన తర్వాత ఎవరైతే ఎదుర్కొంటూ వస్తారో ఆ వ్యక్తిని ఏం చేస్తానన్నాడు? దేవునికి బలికి ఇచ్చేస్తానన్నాడు. అవునా లేదండి? దేవునికి బలికి ఇచ్చేస్తానన్నాడు. ఇప్పుడు ఎవరు ఎదురైపోయారు? యెఫ్తాకి ఎవరు ఎదురైపోయారు?
ఎవరు ఎదురైపోయారో తెలుసండి? సాక్షాత్తు తన యొక్క కూతురే ఎదురైపోయింది. ఇప్పుడు దేవునికి ఏమని మాట ఇచ్చాడు? అది నీ యుద్ధంలో గెలిచిన తర్వాత ఎవరైతే నాకు ఎదురుగుంటా వస్తారో వాళ్ళని తీసుకొచ్చి నీకు బలికి ఇచ్చేస్తానన్నాడు. ఇప్పుడు దేవునికి ఇప్పుడు కీర్తన గ్రంథంలో మాట బాగుంటుందండి. అతడు ప్రమాణము చేయగా నష్టము కలిగినను మాట తప్పడంట. ఇప్పుడు యెఫ్తాకి నష్టం కలుగుతుంది అక్కడ, అవునా కదా? ఎందుకు, ఏంటి నష్టం? సొంత కూతురిని ఎవరన్నా బలిచ్చేస్తారా చెప్పండి? సొంత కూతురిని ఎవరన్నా దేవునికి బలిచ్చేస్తారా? మాట ఇచ్చాడు, మాట తప్పించుకుంటే ఏమైపోద్ది? ఏమవుతుంది కదా. పోన్లే తండ్రి, నేను ఏదో అనుకోకుండా ఇచ్చేసాను, తెలుసో తెలియకుండా అనేహైన మాట, నన్ను క్షమించు, కూతురిని తప్ప ఏదన్నా ఇస్తానని చెప్తే దేవుడు ఏమని అంటాడండి? ఏమని అంటాడు చెప్పండి? ఏమండవు. కానీ యెఫ్తా మనసు ఏంటో చూడండి. దేవునికి మాట ఇచ్చాడంట, ఆ మాట మీద నిలబడ్డాడండి, అవునా కదా? ఏమండి, యెఫ్తా లాంటి సిచ్యువేషన్ మనకేమన్నా ఎదురైందో చెప్పండి? యెఫ్తా లాంటి సాహసం మనం చేయగలమా చెప్పండి? యెఫ్తా లాంటి జీవితం గురించి పక్కన పెడితే మనం చిన్న చిన్న జీవితాలండి. మనది ఎలాంటిది? ఇంకో ఇక్కడి నుంచి బాప్తిసం తీసుకున్నాను కదా, ఈ బాప్తిసం తీసుకున్న మొదలుకొని ఇక్కడి నుంచి అంతా కూడా ఓకే అండి, ఇక్కడి నుంచి అంతా కూడా నేను ఏం చేస్తాను తెలుసా? దేవుని పనిలోనే ఉంటాను. ఇక్కడి నుంచి నేను అంతా ఏం చేస్తాను తెలుసా? దేవుని పనిలోనే ముందుకు కొనసాగుతాను. ఇక్కడి నుంచి ప్రతి ఆదివారం నేను సంఘానికి మానను, ప్రతి శుక్రవారం మానకుండా ఉన్నాను. ఏ మీటింగ్స్ పెట్టినా ప్రతి దానికి నేను అటెండ్ అవుతాను. ఓకే అండి, జాగ్రత్తగానండి. అయిపోయింది, ముగించుకుందాం, బోర్ కూడా వస్తుందండి మీకు. ఓకే, విన్నా కొద్దిసేపు జాగ్రత్తగా ఉన్నాను. ఇప్పుడు యెఫ్తా కూడా మాట ఇచ్చాడు కదా, అలాగే దేవుడికి కూడా మనం మాట ఇచ్చాం. ఏమని? ఇంకో తండ్రి, ఇక్కడి నుంచి నేను ప్రతి ఆదివారం సంఘానికి వెళ్తాను, ప్రతి శుక్రవారం నేను సంఘానికి వెళ్తాను, ఎక్కడ మీటింగ్స్ జరిగినా నేను వెళ్తుంటాను, నేను అందరినీ తీసుకొస్తుంటాను, నేను యథార్థంగా బ్రతుకుతుంటాను అని చెప్పి మనము కూడా మాట ఇచ్చిన వాళ్ళమే. ఈరోజు చెప్పండి, ఎంతమంది మనం మాట మీద నిలబడ్డం చెప్పండి? మనం మాట మీద నిలబడ్డం చెప్పండి? పర్లేదులేండి, మనం ఎంతమంది మాట మీద నిలబడ్డం చెప్పండి? మాట మీద నిలబడలేకపోతున్నామండి. అందుకే ఇలాంటి వారు మనం పరలోకానికి వెళ్తాం చెప్పండి? పరలోకానికి అతిథులకి మాట పక్కన పెడితే మనం అసలు పరలోకానికి వెళ్తామా? వెళ్ళమండి. కాబట్టి పరలోకానికి అతిథులుగా వెళ్ళేవారు ఏం చేస్తారంట? మాట ఇచ్చినను నష్టం కలిగినను మాట తప్పడంట. ఇంకా కిందకి, తన ద్రవ్యాన్ని వడ్డీకి ఈడంట. ద్రవ్యం అనగానే డబ్బులు. కిందకి చదువు. నిరపరాధుల చెరుపుడికి లంచం పుచ్చుకొనుడు, ఈ ప్రకారం చేయవాడు ఎన్నడూను పిలుచుకోడు. కాబట్టి తన ద్రవ్యాన్ని కూడా వడ్డీకి ఈడంటండి. ఏమండి, ఈరోజు వడ్డీ వ్యాపారాలు చేసే వాళ్ళు ఉన్నారు లేదండి? మన క్రిస్టియనిటీలో, మన క్రైస్తవుల్లో వడ్డీ వ్యాపారాలు చేసే వాళ్ళు ఉన్నారా? ఏమండి, అందరి మాట పక్కన పెట్టండి. మనం అది మంచి అనుకోలో చెడు అనుకోలో, ఆనందపడాలో బాధపడాలో తెలియలేని సంఘటన ఏంటంటే, నిజంగా మనకి దేవుడు అంటే ఏంటో తెలుసు, దేవుడు ప్రేమ అంటే ఏంటో తెలుసు, దేవుడి యొక్క ఇష్ట నష్టాలన్నీ మనకు తెలుసు. ఇవన్నీ తెలిసినప్పటికీ కూడా నీ యొక్క సహోదరుడు, నీ ఎదుర్కొన్న సహోదరుడు ఒక ఆపదలో నువ్వు ఆదుకోలేనప్పుడు, ఆ ఆపదలు ఆదుకోలేని వ్యక్తివి మరలా ఏం చేస్తారో తెలిసిన మన క్రైస్టియన్లే వడ్డీకి ఇచ్చేవాళ్ళు ఎంతోమంది ఉన్నారండి. మీ ప్రాంతంలో ఉన్నారో లేదో నాకు తెలియదు, కానీ అటు మా కాకినాడ సైడ్ ఎంతోమంది క్రిస్టియన్స్గా చెప్పుకుంటున్న వాళ్ళే వడ్డీకి ఇచ్చేవాళ్ళు ఎంతోమంది ఉన్నారండి, అవునా కదా? కాబట్టి ఇప్పుడు కూడా మనం వడ్డీ వ్యాపారాలు చేయకూడదండి. మనమే ఎదుటి వీళ్ళ దగ్గర వడ్డీలు తీసుకుంటున్న వాళ్ళమే మనందరం, అవునా కదా? మన పరిస్థితులు ఎలాంటివి? మనం ఏమన్నా ముఖేష్ అంబానీ కొడుకులమా, కూతురుమా, మనవళ్ళమా, మనవరాలమా? మనము కూడా ఏ రోజుకి ఆ రోజు పనులు చేసుకునే వాళ్ళమే. ఏ రోజు పని చేసుకోబా మనకి గల్లైన పరిస్థితే, అవునా కదా? కాబట్టి ఏమి ఇటువంటిది ఏం పెట్టుకోకండి. పరలోకానికి కూడా ఎవరు వెళ్తారో తెలుసా? మనమే వెళ్తామండి. ఎవరో డబ్బున్న వాళ్ళు వెళ్తారు, ఆస్తులు అంతస్తు వాళ్ళు ఉన్నవారు వెళ్తారు. మా దగ్గర ఏమీ లేదు కదా, మేము పరలోకానికి వెళ్ళవేమో అని మీరు ఎటువంటి బాధ, ఎటువంటి చింత, ఎటువంటి దుఃఖం మీరు పడవంత అవసరత లేదు. కాబట్టి ఇప్పుడు పరలోకానికి అతిథిగా వెళ్ళాలంటే ఏం చేయాలి? ఇప్పుడు పరలోకానికి అతిథిగా వెళ్ళాలంటే ఉండవలసిన క్వాలిటీస్ ఏంటండి? యథార్థమైన ప్రవర్తన ఉండాలంట, నీతిని అనుసరించాలంట,
హృదయపూర్వకంగా నిజం పలకాలంట, కొండెములాడకూడదంట, మాట మీద నిలబడాలి, ద్రవ్యాన్ని వడ్డీకి ఇవ్వకూడదు, ఇంకా లంచం పుచ్చుకోకూడదు, దేవుని యందు భయభక్తులు కలిగి ఉండాలి, హృదయపూర్వకంగా నిజం పలకాలి. ఇన్ని క్వాలిటీస్ ఉన్నాయండి. ఇప్పుడు ఇన్ని క్వాలిటీస్ మనలో ఉన్నాయి చెప్పండి? ఇన్ని క్వాలిటీస్ మనలో ఉన్నాయా? ఇన్ని క్వాలిటీస్ మాట ఇందులో సగం కూడా లేవేమో మనకి, అవునే కదా? అన్ని క్వాలిటీస్ మాట పక్కన పెట్టండి, సగం క్వాలిటీస్ కూడా లేవేమో. కాబట్టి రోజు రోజుకి మన యొక్క భక్తి జీవితాన్ని డెవలప్ చేసుకోవాలండి. ఏదో వచ్చాము వెళ్ళిపోయాము, అన్నీ పిలిచాడు, బాగోపోతే రాకపోతే బాగోదు, ఏదో వచ్చి కనపడి వెళ్ళిపోదాము, మళ్ళీ ఏదన్నా అనుకుంటాడు ఏటో, అది కాదండి. అన్నీ మనుషులు చూస్తే ఎంత, చూడకపోతే ఎంత చెప్పండి. మనుషులు ఈరోజు మీ దగ్గర బాగుందంటారు, మనుషులు మీ దగ్గర ఈరోజు ఘనంగా చెప్తారు, మీరు గొప్ప వాళ్ళని చెప్తారు. పక్కకి వెళ్ళారనుకో, ఆడికి అంత వేస్ట్ క్యాండిడేట్ ఉంటారు అంటారు. మనుషులు నమ్ముడు కంటే అది యెహోవాను ఆశ్రయించట ఎంతో మేలు అన్నాడు. మేలు అనలేదు, ఎంతో మేలు అన్నాడు. అంటే మనుషులు నమ్ముకున్నారనుకో మీరు మోసపోతారు. మీరు ఇంకా మీకు విచిత్రం అని చెప్పమంటారా? మనుషులనే కాదండి, మీకు పెళ్ళి అయిపోయిందనుకో మీ భర్తలను కూడా మీరు నమ్మకూడదు, మీ భార్యలని నమ్మకూడదు, మీ పిల్లల్ని నమ్మకూడదు. అది బైబిల్ సారాంశం, అది నేను చెప్తుంది కాదండి, అంతే కదా? బైబిల్ ఏం చెప్తుంది? మనిషి అన్నవనే నమ్మకూడదు అంటుంది, అవునా కదా? ఇప్పుడు చూడండి, మీకు దానికి బెస్ట్ ఎగ్జాంపుల్, ఒక ఎగ్జాంపుల్ చెప్పి నేను ముగిస్తాను. ఇప్పుడు కొత్తగా పెళ్ళైన వారిని తీసుకోండి. కొత్తగా పెళ్ళి అయిందండి ఇద్దరు వ్యక్తులకి. ఆ వ్యక్తులు కొత్తలో ఎలాగుంటారు? నిజంగా అండి, ఈ ప్రాంతం నుంచి మీరు ఇంచుమించుగా బస్సు ఎక్కాలంటే ఆ సెంటర్కి రావాలనుకుంటాను, అవునా కదా? ఆ సెంటర్కి వెళ్ళేటప్పుడు వీళ్ళిద్దరు ఎలాగెళ్తారు తెలుసండి? వీళ్ళిద్దరికి మధ్యలో చిన్న గాలి కూడా వెళ్దండి, చిన్న ఈనుగులు కూడా మధ్యలోకి వెళ్తాం, అంత గ్యాప్ లేకుండా వెళ్తుంటారు. నిజంగా అప్పుడు మన ప్రాంతంలో ఉన్న వాళ్ళందరూ కూడా ఏమనుకుంటారు తెలుసా? కొత్తగా పెళ్ళిందమ్మా, చాలా ఆనందంగా మురిసిపోతారు వాళ్ళని చూసి, అవునా కదా? అలాగా రోజు గడిచేసరికి వాళ్ళ యొక్క ప్రయాణం ఎలా ఉంటుంది? ఒక రోజు, 2 రోజులు, 1 సంవత్సరం, 2 సంవత్సరాలు, 3 సంవత్సరాలు, 4 సంవత్సరాలు గడిచి కోల్ది ఏమవుతుందంటే వీళ్ళిద్దరూ రాచుకుంటూ పూచుకుంటూ వెళ్ళేవారు కదా, వెళ్ళి కొలిది ఏమవుతుంది తెలుసండి? గ్యాప్ ఇలాగ విడిపోతూ ఉంటుంది, అవునా కదా? ఇంక కొన్ని సంవత్సరాలు అయిపోయింది అనుకో, ఏమవుతుంది తెలుసండి? భర్త ఏమో బస్ స్టేషన్లో ఉంటాడు, భార్య ఏమో ఇంక ఇంటి దగ్గర ఉంటుంది, అవునా కదా? మరి ఏది ప్రేమ? ఏమైపోయింది? స్టార్టింగ్లో అయితే పెళ్ళైన కొత్తలో నువ్వు ఉప్పు ఎక్కువైపోయినా తినేసిపోడు, ఉప్పు తక్కువైపోయినా తినేసిపోడు, నువ్వు ఎలాగున్నా. అది ఒక 10 సంవత్సరాలు అయిపోయిన తర్వాత నువ్వు అన్నీ మంచి పెట్టినా తగలేసేస్తుంది, ఏమో ఎందుకు వచ్చిన వంట పెంట చేసేస్తుంది అనేసి అనేమో మగవాళ్ళే, అవునా కాదండి? అంటే ఇది ఏంటంటే ప్రేమ తగ్గిపోతుంది, మన మీద ప్రేమ ఏమవుతుందంటే దూరం అయిపోతుంది. అందుకే ఏమన్నా తెలుసండి, మనుషులను నమ్ముట కంటే యెహోవాను ఆశ్రయించుట ఎంతో మేలు అన్నాడు. మరి అదే దేవుడి మీద ప్రేమ. దేవుడు ఏమంటే మనం ఎన్నో పాపాలు చేస్తున్నాం, ఎన్నో తప్పులు చేస్తున్నాం. నిజంగా చెప్పాలంటే మనం కనబడలేని దొంగలమండి, ఒక మాటలో చెప్పాలంటే, ఇంక్లూడింగ్ నాతో సుద్దా, మిమ్మల్ని ఒకరిని అంటలేదు, నాతో కూడా కలుపుకుని అంటున్నాను. మనం కనబడలేని దొంగలు మనందరం కూడా. మనం మనుషులను సేపునేమో నటిస్తాం, మనుషులు లేనప్పుడు చాలా నానా రకమైన వేషాలన్నీ వేస్తుంటాం, అవునా కదా? మనందరం తప్పులు చేసిన వాళ్ళే, మనందరం పాపాలు చేసిన వాళ్ళే. నీతిమంతుడు ఒక్కడలో లేడు అన్నాడు. మనందరం ఘోరమైన పాపాలు చేసిన వాళ్ళమే, అవునా కదా? ఇన్ని పాపాలు చేసినప్పటికీ కూడా దేవుడు ఈ రోజు వరకు కూడా మనల్ని బతికించాడంటే దేవుడు ఎంత ప్రేమమయ్యాడో ఒక్కసారి ఆలోచించండి. మనం దేవుడికి, సమాజానికి, అందరూ మనల్ని దేశించుకుంటున్నారు, మన కుటుంబం మనల్ని దేశించుకుంటుంది, మన ప్రాంతంలో ఉన్నవారు మనల్ని దేశించుకుంటున్నారు, మన ఇరుగు పొరుగు వారు మనల్ని దేశించుకుంటున్నారు. అందరూ దేశించుకున్నప్పటికీ దేవుడు ఏం చేస్తున్నాడు? నిన్ను ప్రేమిస్తున్నాడు. మనం పాపులమని తెలిసినప్పటికీ కూడా మనల్ని ప్రేమిస్తున్నాడంటే మనం దేవునికి కావాలండి, మనం దేవునికి ఇష్టపడుతున్నాడు. దేవుడు మనల్ని ఎన్ని పాపాలు చేసినా, మరే నువ్వు రారా నా దగ్గరికి, నీ పాపాలను నేను క్షమించేస్తాను, నువ్వు ఇక్కడి నుంచి అన్న దేవుడు గురించి, నా గురించి బ్రతుకు అని చెప్పి ఒకటే బాప్తిస్మం అండి. మనం ఎన్ని తప్పులు చేసినప్పటికీ ఏం చేస్తుంటే తెలుసా? బాప్తిస్మం ద్వారా దాన్ని తుడిచిపడేస్తున్నాడు. ఎక్కడి నుంచైనా నా గురించి ఆలోచించరా, ఎక్కడి నుంచైనా నువ్వు నా గురించి మారు, నిన్ను నేను విడిచి ఉండలేకపోతున్నాను, నిన్ను వదిలి నేను ఉండలేకపోతున్నాను, నువ్వు మాత్రం నన్ను ఏం చేస్తున్నావు తెలుసా? ఉండి కొలది దూరం పెట్టేస్తున్నావు.
ఒక భార్యాభర్తలు ఎలాగైతే భర్త భార్య దూరం పెట్టేస్తున్నాడో, ఒక భార్య భర్త దగ్గర ఎలా దూరం అయితే పెట్టేస్తున్నారో, నువ్వు కూడా నన్ను దూరం పెట్టేస్తున్నావు, దూరంగా పెట్టేస్తున్నావు. కానీ ఎంత నువ్వు దూరం పెట్టినప్పటికీ నువ్వు మాత్రం నాకు కావాలి అంటున్నాడు. ఇప్పుడు చెప్పండి, నిజమైన ప్రేమ ఎవరిది? నిజమైన ప్రేమ ఎవరిది? నిజమైన ప్రేమించే ప్రియురాలు కానీ ప్రియురాలు కానీ ఎవరు? దేవుడండి. మనుషులు నమ్మకండి, ప్రియసి ప్రియులు నమ్మకండి. ఇవంతా నాటకమండి. అదంతా మీ దగ్గర ఏదన్నా అవసరం ఉన్నంతసేపే మిమ్మల్ని లవ్ చేస్తాడు. మిమ్మల్ని మీ దగ్గర ఏదన్నా ఒక అవసరం ఉన్నంతసేపే మీ గురించి ఇష్టపడతాడు. మీ గురించి ఏదన్నా పని ఉంటేనే మీతో మాట్లాడతారు. మీతో పని లేదా మిమ్మల్ని ఎవ్వరు పట్టించుకోరు. మనతో పని లేదనుకోండి, అందుకే ఒక సామెత కూడా ఉంటుంటుంది. మనతో పని లేదనుకోండి, సమాజానికి ఊరి నుంచి వెళ్తున్న కుక్క కూడా వాసన చూడదంట, పక్కకు పోద్దంట మనతో పని లేనప్పుడు. అవునా కదా? కాబట్టి మనతో పని ఉండదండి సమాజానికి. ఇప్పుడు నీతో చూడండి, చాలామంది వృద్ధాప్యంలో ఉన్నవారు చాలామంది బాధపడుతుంటారు. ఎందుకు బాధపడతారు? వృద్ధాప్యంలోకి వెళ్ళేసరికి విస్తారమైన బాధపడిపోతుంటారు. ఎందుకు తెలుసండి? కొడుకు పట్టించుకోవడో, వచ్చిన కోళ్ళు ఏం పట్టించుకోదో, కూతుర్లేమో ఎక్కడో ఉంటారో, నా పరిస్థితి ఏంటి, ఏమైపోయింది ఏంటి, నన్ను ఎవరు పట్టించుకోవట్లేదేంటి అని చెప్పి తెలియలేని యొక్క దుఃఖం, తెలియలేని యొక్క బాధ. అవునే కదా? మన వయసు పెరిగి కొలిది మనల్ని ఎవరు పట్టించుకోరండి. మనల్ని చివరి వరకు కూడా, మృదువు వచ్చే వరకు కూడా మనల్ని ఎత్తుకునేవాడు ఎవరు? అది. కాబట్టి అంతగా దేవుడు మనల్ని ప్రేమిస్తున్నప్పటికీ కూడా దేవుని మనం ప్రేమించలేకపోతున్నామంటే నిజంగా మనమే ఒక దౌర్భాగ్యులుగా చెప్పుకోవచ్చు. ఇంకా మనకంత ఒక వేస్ట్ అని అనుకోవచ్చు. నిజంగా దేవుడు మనం ప్రేమిస్తున్నాడు. మనము దేవుని ప్రేమిస్తే, మనము కూడా దేవుని ప్రేమిస్తే, దేవుడు మనం ప్రేమిస్తున్నాడు, మనము కూడా దేవుని ప్రేమిస్తే ఎలా ఉంటుంది? ఎలా ఉంటుంది తెలుసండి? పరలోకానికి అతిథులుగా వెళతాం. ఇప్పుడు పరలోకానికి అతిథులుగా వెళ్తే ఎలా ఉంటుంది చెప్పండి సీను? పరలోకానికి అతిథులుగా వెళ్తే ఎలా ఉంటుంది? ఎలా ఉంటుంది చెప్పండి, ముగించుకుందాం, సమయం కూడా అయిపోయింది. పరలోకానికి అతిథికి వెళ్తే ఎలా ఉంటుంది చెప్పండి? ఇప్పుడు మీ ఇంటికి సపోజ్ ఎవరో మీ ఇంటికి సంబంధించిన ఒక అల్లుడే వచ్చాడండి, ఎలా ఉంటుంది చెప్పండి? నిజంగానండి, మా ఇంట్లో జరిగిన ఒక సంఘటన చెప్తానండి మీకు అర్థం కావడానికి. మా సిస్టర్ ఉన్నదండి, మా అక్కకి పెళ్ళైన కొత్తలో మా బావగారు ఇంటికి వస్తారు కదా, ఒక 10 రోజులు లేదా 4 రోజులు ఉంటారు. నిజంగా 4 రోజులు మేము ఎలా చూసేవాళ్ళం అంటే చాలా బాగా చూసేవాళ్ళం. ఇంకెంత బాగా అంటే అతను కాలు కింద ఎట్టనిచ్చేవాళ్ళం కాదనమాట. అతను నిజంగా ఒక నెల 2 నెలలు ఉన్నాడు. ఆ 2 నెలలు కూడా నేనే చెప్తున్నాను, నేనైతే అతను తిప్పలేని రెస్టారెంట్ అంటూ లేదు. ఇటు కాకినాడ కానీ ఇటు రాజమండ్రి కానీ తెగ తిప్పేసుకోనండి. ఇటు ఏ హోటల్, పెద్ద పెద్ద హోటల్ రెస్టారెంట్లకు కానీ 5 స్టార్ హోటల్స్ కానీ, ఇంటికాడ కానీ, మార్నింగ్ ఏమో చికెన్ ఉంటే మధ్యాహ్నం నుంచి చేప, రకరకాల చేపలు కూడా మామూలు ఇక్కడ ఏమో కామన్గా తింటే బాగోదు. కాకినాడ పోర్ట్ ఏరియాకు మాకు చేపలు ఎక్కువ కదండి, సముద్రంలో చేపలు ఎక్కువ. ఆ చేపల్లో కూడా రకరకాలు ఉంటాయి. అవి కేజీ ఒక కిలో 1500 ఉన్నాయి, 2000 ఉన్నాయి. అందులో రకాలను బట్టి అంత పెద్ద కాస్ట్లీ తెచ్చుకోవాలి. ఎందుకు? బావగారిని జాగ్రత్తగా చూసుకోవాలి, బావగారిని అతిథిగా స్వీకరించాలి, బావిని బాగా చూడాలి. అది అక్కడ బాగా చూసుకోవాలన్నది పక్కన పెడితే బావగారిని ఫస్ట్ బాగా చూసుకోవాలి. అతిథిగా వచ్చాడు కదా. అలాగే ఇప్పుడు మా అమ్మగారు ఉన్నారు, మా అమ్మగారు కూడా తనకు సంబంధించిన తనకు బంగారం కానీ, బ్రాస్లెట్లు కానీ, ఉంగరాలు కానీ, చైన్లు కానీ ఇవన్నీ పెడుతుంటారు. ఎందుకు? అల్లుడు కాబట్టి. అవునా కదా? మనం ఎంతో బాగా చూసుకుంటాం అల్లుడిని. అది అతిథి స్వీకరణ అంటారు, అతిథులను చూసే విధానం అంటారు. అది ఇప్పుడు మన ఇంటికి ముఖ్యమంత్రి గారు వస్తున్నారని చెప్పారు అనుకోండి, ఎలా ఉంటుంది? మనం ఎలా చేస్తాం? ఇప్పుడు మీ ఇంటికి సీఎం జగన్ గారు వస్తున్నారండి, ఎగ్జాంపుల్, మీకు నచ్చే వ్యక్తి వస్తున్నారండి, ఆ వ్యక్తిని మీరు ఎలా చూసుకుంటారు? మేము ఇంకా అగ్గగలు ఆడిపోతారు, ఇంకా కూర్చోరు నుంచోరు, ఇంకా పరిగెడేస్తారు, ఇంకా ఏ పని చేసినా పరుగుల మీద ఉంటుంది ఇంకా. అవునా కదా? చాలా బాగా చూస్తారు. అలాగే ఈ భూమి మీద ఆఫ్టర్లో ఒక 60-70 సంవత్సరాలు ఉన్న మనమే ఇంత బాగా చూస్తే సాక్షాత్తు పరలోకంలో ఉన్న కన్నతండ్రి ఇంకెంత బాగా చూస్తాడో ఆలోచించండి. ఇంకెంత మనకి అతిథి సేకరణ ఉంటుంది చెప్పండి. అందుకే ప్రకటన గ్రంథంలో నుండి రూపకాలంకరంగా చెప్పాడు, తీయ అవసరం లేదు. బంగారు వీధులు ఉంటాయంట, రూపకాలంకరంగా అని చెప్పాడు. అవునే కదండి?
మనం వెళ్ళేటప్పుడల్లా బంగారం ఉంటుంది, మనం వెళ్ళేటప్పుడల్లా డైమండ్స్ ఉంటాయి, మనం వెళ్ళేటప్పుడల్లా ఎక్కడికి వెళ్ళినా అక్కడ మనకి ఏది కావాలనుకుంటే అది, నీకు ఏది కావాలనుకుంటే అది ఉంటుంటుంది. ఎలా ఉంటుందండి? చాలా బాగుంటుందండి. కాబట్టి ఈ చిన్న జీవితాన్ని దేవునికి ఉపయోగించండి. ఈ చిన్న జీవితాన్ని దేవుడి పట్ల ఆశ కలిగి ఉండండి. దేవుడి పనులు వాడబడండి. కాబట్టి ఏదో వచ్చాము వెళ్ళిపోయాము అది కాదండి. మీకంటూ ఒక సొంత నిర్ణయం తీసుకోండి. ఏమండి, మనం ఎప్పుడు చనిపోతాం మనకు తెలియదండి. ఏమండి, 60-70 సంవత్సరాలు అన్నాడు కదా, 60-70 సంవత్సరాలు బ్రతుకుతామా? చెప్పలేము. ఇంతలో కనబడంతలో అయిపోయే ఆవిరి లాంటిది జీవితం అన్నాడు. కాబట్టి ఎప్పుడు చనిపోతామో తెలియదు. ఇదిగో రీసెంట్గా కరోనా వచ్చి ఎంతమంది చనిపోయింది? ఎంతోమంది చనిపోయారు. కరోనా పోతే ఇంకోటి వస్తుంది, అది పోతే ఇంకోటి వస్తుంది. మనుషులు మాత్రం అందరినీ కూడా తీసుకుని వెళ్ళిపోతుంది. కాబట్టి చిన్న జీవితాన్ని దేవుడి గురించి ఉపయోగించారనుకో మహాలోకానికి వెళ్ళిపోతారు. ఈ చిన్న జీవితాన్ని మనిషి వచ్చినట్టుగా బ్రతికమనుకో నరకానికి వెళ్ళిపోతామండి. అక్కడ అగ్ని ఆరదు, పురుగు చావదు. ఒక ధనవంతుడు ఎలాగైతే ఇబ్బందుల పరిస్థితుల్లో భూమి మీద సుఖమే అనిపించాడు, చనిపోయిన తర్వాత ఇప్పటికి ఇంకా యుగాలు కాలతోనే ఉన్నాడు. అదే మనం చిన్న జీవితంలో దేవుడి గురించి గొప్పగా బ్రతికమనుకోండి, చనిపోయిన తర్వాత యుగాలు పరలోకంలోనే ఉంటాం. ఒక్కడు మాత్రం గుర్తుపెట్టుకోండి, చివరిగా ముగిస్తున్నాను. మనం చనిపోయిన తర్వాత కూడా మన గురించి సమాజం చెప్పుకోవాలి. మనం చనిపోయిన తర్వాత కూడా సమాజం మన గురించి మాట్లాడుకోవాలి. అవునా కదా? దానికి అర్థం కావడానికి ఒక ఎగ్జాంపుల్. యేసుక్రీస్తు వారి దగ్గర 12 మంది శిష్యులు ఉన్నారండి. 12 మంది శిష్యులు. వాళ్ళ జీవితం గురించి స్టిల్ ఇప్పటికీ కూడా మనం మాట్లాడుకుంటున్నామంటే వాళ్ళ బ్రతికిన బ్రతుకు అలాంటిది. వాళ్ళు కూడా సామాన్యమైన మనుషులే కాదండి, మనుషులే అయినప్పటికీ వాళ్ళ గురించి మనం మాట్లాడుకుంటున్నామంటే వాళ్ళు జీవించే జీవన విధానం అలాంటిది, వాళ్ళ బ్రతికిన విధానం అలాంటిది. అలాగే మనము చనిపోయిన తర్వాత కూడా మన పిల్లలు కూడా మన గురించి చెప్పుకోవాలి. ఏమండి, పలానా ఆవిడ ఉండేదండి, నిజంగానండి దేవుడి పట్ల చాలా ఆశ కలిగి ఉండేది, ఆవిడ లేని లోటు మా ప్రాంతంలో కనబడుతుందండి. పలానా వ్యక్తి ఉండేవాడండి, దేవుడి పనిలో ఎంతో పని చేసేవాడండి, దేవుడి పని అనగానే విస్తారమైన పనిలో నలిగిపోయేవాడు. అలాంటి వ్యక్తి లేకపోవడం వల్ల మేము చాలా నష్టపోతున్నామండి, చాలా ఇబ్బంది పడుతున్నామండి అని చెప్పి సమాజం చెప్పుకోవాలండి. మనం చనిపోయిన తర్వాత కూడా. అవునా కదా? మనం ఎలాంటి వాళ్ళు తెలుసండి, నిజంగా మనం చనిపోయినా పక్కడు కూడా చూడటం, మనం ఏం బాగా చచ్చిందిరా బాబు, 10 మందితో గొడవ పెట్టుకుంటూ ఉండేది ఎప్పుడుని, ఈవిడ బాగా చచ్చింది, ఈడు ఉన్నాడంటే 10 మంది ఎక్కడికి వెళ్తే అక్కడ తొగువే పెట్టేవాడు, ఇలాంటి వాడు ఉన్న ఒకటే చచ్చిన ఒకటే, బాగా చచ్చాడ్రా బాబు అనుకుంటాం వాళ్ళమే తప్ప మన చచ్చిపోయినా కూడా ఎవడో పట్టించుకోడండి. ఎందుకు? మన ఇంటి పక్కలతో గొడవ, ఇంటి ముందు వాళ్ళతో గొడవ, ఇంటి వెనకాలతో గొడవ, ప్రతి ఒక్కరితోటి గొడవే. మనం ఏమైనా దేవునికి నచ్చుతామా? దేవునికి సమాజానికే నచ్చం ముందు ఫస్ట్ ఆఫ్ ఆల్. అలాగే ఉండకూడదండి. ఏమంటే ఏం పట్టుకెళ్ళిపోతాం చెప్పండి ఈ భూమి మీద? మనం ఎప్పుడు చనిపోతాం తెలియదు. ఏం పట్టుకెళ్ళిపోతాం? మనం చనిపోతే ఏం పట్టుకెళ్ళిపోతాం? ఇప్పుడు సపోజ్ నేను వచ్చానండి, ఇప్పుడు వాకింగ్ చెప్పిన తర్వాత నేను నాకు ఇచ్చిన దేవుడు ఇచ్చిన ఆయుష్కాలం నాకు ముగిసిపోయింది, ఇక్కడ చనిపోయాను అనుకోండి, ఏం పట్టుకెళ్ళిపోతాను? ఇంకోటి సెల్ ఇక్కడ ఉన్నాయి, కారు ఎక్కడ ఉంది, అన్నీ ఇక్కడ ఉంటాయి, ఇవన్నీ ఇక్కడ ఉంటాయి. సో నాకు నేను వెళ్ళిపోతాను. మీకు ఇంకో ఎగ్జాంపుల్ చెప్పమంటారా? చనిపోయిన తర్వాత ముక్కు పుడక కూడా తీసేస్తారండి. ఇప్పుడు రింగ్ ఉందండి, ఇప్పుడు నేను చనిపోనండి, చనిపోయిన తర్వాత రింగ్ రాలేదానికి అవసరం అయితే చెయ్యి కోసేస్తారు. ఇక్కడ రింగ్ మాత్రం పెట్టరు అందులో. ఎందుకు? ఇది మళ్ళీ ఇది నష్టం ఇది. అవునా కదా? మనం చనిపోయిన తర్వాత ఏది ఉండొచ్చురండి. ఇప్పుడు చెవులీలు, స్త్రీలకు చెవులు ఉంటాయి, ఈ చెవులీలు రావట్లేదానికి అవసరం అయితే చెవు కోసేస్తారు అక్కడికి, అంతేగాని ఈ చెవుతో మాత్రం కప్పి పెట్టరు. అవునా కదా? అది నిజమేనండి, అది వాస్తవం, అది జరిగిన సిచ్యువేషన్, అది ప్రజెంట్ జరిగేది కూడా అదితే. ఇప్పుడు మన ప్రాంతంలో ఎవరైనా చనిపోయారు అనుకో, చూడండి పొలవమని ఏడుస్తుంటారు, బంధువులు, మిత్రులు, తల్లిదండ్రులు అందరూ ఏడుస్తుంటారు. భర్త భార్య, లేదా భర్త చనిపోయిన భార్య విస్తారంగా ఏడుస్తుంటుంది. అప్పుడు మీరు అందరూ వెళ్ళి, అమ్మ ఎందుకు అలాగే ఏడుస్తున్నావు, మీ ఆయన అంటే నీకు చాలా ఇష్టంగా ఉంది, చాలా ఇష్టపడుతున్నావు, చాలా నీ ఏడుపుని బట్టి నీ ఎంత ప్రేమదో మాకు అర్థమవుతుంది, ఫోన్లో ఏడకో, ఈ ఒక 2 రోజులు మీ ఇంట్లో పెట్టుకుంది కానీ కంగారు పడకో, ఆ బాడీనే 2 రోజులు ఇంట్లో పెట్టుకుంది కానీ అంత ఏమి ఏడ్చేకని చెప్పండి. అమ్మ బాబు ఒత్తిడి బాబు తీసుకెళ్ళిపోండి అంటారా అనరా? ఎవరైనా బాడీని ఇంట్లో పెట్టుకుంటారండి? ఎంత ప్రేమ ఉన్నాను పెట్టుకుంటారా? పెట్టుకోరండి, ఎవరు పెట్టుకోరండి. మిమ్మల్ని ఎంత ప్రేమించే వాళ్ళన్నా సరే
మాది లవ్ మ్యారేజ్ అండి, 10 సంవత్సరాల్లో చేసుకున్నామండి, 12 సంవత్సరాల్లో చేసుకున్నామండి అన్న వాళ్ళు కూడా ఉండించుకోరండి. మీరు ఎవరైతే ఇష్టపడుతున్నారో వాళ్ళు కూడా మిమ్మల్ని పట్టించుకోరండి. చనిపోయిన తర్వాత అసలు మనతో పని లేదండి ఎవరికి. మిమ్మల్ని ఎవరు పట్టించుకోరు, ఎవరు లెక్చర్, ఎవరితో మనకు అవసరం లేదు. సాక్షాత్తు ఒకే ఒకడు చనిపోయిన తర్వాత కూడా మీతో ఉండేది ఎవరన్నా ఉన్నారంటే దేవుడు తప్ప ఎవ్వరు ఉంటారండి. కాబట్టి చివరిగా మీకు చెప్పదలుచుకున్నది ఏంటంటే, పరలోకానికి అతిథిగా వెళ్ళాలంటే మనం దేవుడి గురించి ఉన్నతంగా బ్రతకండి. మనం చనిపోయిన తర్వాత కూడా మన గురించి విస్తారంగా చెప్పుకోవాలి. మనం చనిపోయిన తర్వాత కూడా మనం బ్రతకాలి. అలాంటి బ్రతుకు, ఒక మాదిరి లాంటి బ్రతుకు మనందరం బ్రతికితే చాలా గొప్పగా ఉంటుందండి. కాబట్టి సమయం ఇప్పటికే ఎక్కువైపోయింది, ఏమనుకోకుండా క్షమించండి. కాబట్టి ఈ యొక్క విలువైన సమయాన్ని ఇచ్చిన దైవ సేవకులకి, పాస్టర్ గారికి, పాస్టర్ అమ్మ గారికి, సంఘస్థులకి, మీ అందరికీ కూడా ప్రత్యేకమైన శుభవందనలు తెలియపరుస్తూ, దేవుని చిత్తమైతే మరొకసారి మా అందరం కలుద్దామండి, లేకపోతే పరలోకంలో కలుసుకుందాం. చిన్న ప్రార్థన. ప్రేమ కలిగిన మా కన్న తండ్రి, గడిచిన కాలం నుంచి ఈ రోజు వరకు కూడా మీ యొక్క ఉచితమైన ప్రేమను బట్టి కాచికప్పులు కొందరంలో తండ్రి, మా యొక్క విలువైన సమయంలో మా యొక్క బ్రతుకులో మరొకసారి మీ గురించి ఆలోచించుకునే మంచి మనసును మా అందరికి ఇచ్చినందుకు కొందరంలో తండ్రి, విత్తబడిన ప్రతి మాటను కూడా అపవాది వచ్చి ఎత్తిపోకుండా మా హృదయమైన పలకలను భద్రపరుచుకుని ఆ మాటల ప్రకారంగా జీవించే మంచి బ్రతుకుని మా అందరికీ, ఒక మాదిరి లాంటి బ్రతుకుని చేరి వచ్చిన ప్రతి ఒక్కరికి అనుగ్రహించమని కోరుకుంటున్నాం తండ్రి. మీ చిత్తమైతే మరొకసారి మేము ఇటు రీతిగా కలుసుకుని మీ యొక్క సహోదరులతో మీ యొక్క వాక్యాన్ని ఇరుగు పొరుగు వారు మీ అందరం కూడా ప్రకటించుకునే మంచి మనసును అందరికీ మనం కోరుకుంటూ తండ్రి, అలాగే ఈ యొక్క సభలను నడిపిస్తున్న దైవ సేవకుల్ని, పాస్టర్ గారిని, పాస్టర్ అమ్మ గారిని కూడా జ్ఞాపకం చేసుకోండి. వాళ్ళు ఎంతో ప్రేమపూర్వకంగా మమ్మల్ని ఆహ్వానించారు తండ్రి. దాన్ని బట్టి కృతజ్ఞతలు తెలియపరుస్తున్నాం తండ్రి. వాళ్ళకి ఇచ్చిన కుటుంబాన్ని జ్ఞాపకం చేసుకోండి. వాళ్ళ యొక్క సంఘాన్ని ఇంకా ముందుకు అభివృద్ధి అవ్వడానికి సహాయం చేయించండి. సంఘంలో ఎటువంటి ఇబ్బందులు లేకుండా కాచి కాపాడమని కోరుకుంటున్నాం. అలాగే సంఘంలో ఉంటున్న వారు ప్రతి ఒక్కరికి కూడా వాళ్ళకి ఏమైనా ఇబ్బందులు ఉన్నా, సమస్యలు ఉన్నా మీరే తీర్చమని కోరుకుంటూ క్రీస్తు యేసు నామములో ఈ యొక్క ప్రార్థన సమృద్ధి చేరుకుంటాం మా తండ్రి. ఆమేన్. దేవుని స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా చెప్దాం. 2 చేతులు తెచ్చుకున్నారండి అమ్మా? 2 చేతులు తెచ్చుకున్నారా? తెచ్చుకున్న వాళ్ళు హల్లెలూయా చెప్పండి ఒకసారి. హల్లెలూయా, హల్లెలూయా. తమ్ముడు చెప్పిన మాట నిజంగా మంచి మాటలు చెప్పారు. ఎవరో కాదు, మా ఇంటికాడ మాకు తెలిసిన ఒక ఆవిడ చనిపోతే కప్పెట్టారు. గోతులో కప్పెడతారు కదండి. గోతులో కప్పెట్టేటప్పుడు ముక్కు పుడక ఉంది, బంగారం ఉంది. ఆ బంగారం ముక్కు పుడకని ఆగాగు, ఇగో ముక్కు పుడక ఉండిపోయిందని కిందకి దిగిపోయి ఇలా తిప్పాడు, ముక్కెట్టుకొని ఇలా తిప్పాడు ముక్కు పుడక. అయినా వస్తలేదు. రాకపోతే గట్టిగా తిప్పాడు, రాలేదు. ఇంకా ఇది రాదని గట్టి లాగేసాడండి. ముక్కుది ఇలా కన్నం పడిపోయి ముక్కు పుడక వచ్చింది. అది శుభ్రంగా కడిగేసుకొని, ఇది నాకు పనిచేస్తుంది, మా అమ్మమ్మ పేరు మీద నేను ఉంచుకుంటానని చెప్తున్నాడు. హల్లెలూయా. వాళ్ళ అమ్మమ్మ పేరు మీద అంటే వాళ్ళ అమ్మమ్మ ఇచ్చిందంట, దాని మీద ఉంచుకుంటాడంట. ఉంచుకుంటాడా? అప్పటికే ఫుల్గా బలానికి టానిక్ వేసాడు. హల్లెలూయా, ఫుల్గా వేసాడు. అప్పటికే అది ఉంచుకుంటాడంట. నిజంగా చాలామంది ఉన్నారు దేవుని వాక్యం బట్టి, తమ్ముడు చెప్పిన మాటలు బట్టి అంటే మనం అర్థం చేసుకోవాలి. హల్లెలూయా, దేవుని స్తోత్రం. హల్లెలూయా. ఇప్పుడు ఒక మంచి మాట చెప్తాను, ఆ మాట వినండి. నిద్రపోతున్న వాళ్ళు హల్లెలూయా చెప్పండి. నిద్రపోతున్న వాళ్ళు హల్లెలూయా చెప్పమన్నాను నేను. హల్లెలూయా చెప్పండి నిద్రపోతున్నవారు. దేవుని స్తోత్రం. చిన్న పాట పాడుకొని మనము ఇంకా ముందుకు సాగిపోదాం. సరే, అంటే మనం మొదలెట్టడమే లేటుగా మొదలెట్టాము, క్షమించండి. 12 గంటలకు మొదలెట్టాము. ఎందుకంటే లేట్ అయిపోయింది. అన్ని బాక్స్ సౌండ్ సిస్టమ్ కొద్ది పాడైపోయింది. పాడైపోవడం వల్ల లేటుగా మొదలెట్టాము. మమ్మల్ని క్షమించాలి, మీరు అందరూ మమ్మల్ని క్షమించాలి. ఎందుకంటే రాత్రి కూడా చాలా ఇబ్బంది పెట్టింది. మీరందరూ ప్రేమతో మమ్మల్ని జ్ఞాపకం చేసుకొని దేవుని వాక్యం, ఇంకొక వాక్యం ఉంది, అంతకుముందు ఒక పాట పాడుకుందాం, చిన్న పాట పాడుకుందాం.
హల్లెలూయా. దేవుని స్తోత్రం. హల్లెలూయా. ఎంత మంచి దేవుడు యేసయ్యా, ఎంత మంచి దేవుడు యేసయ్యా, చింతలన్నీ తీరినయ్యా నిన్ను చేరగా. ఎంత మంచి దేవుడు యేసయ్యా, నా చింతలన్నీ తీరినయ్యా నిన్ను చేరగా. ఎంత మంచి దేవుడు యేసయ్యా, ఎంత మంచి దేవుడు యేసయ్యా,
దేవునికి స్తోత్రం. హల్లెలూయా. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. అలాగే మన మధ్యనున్న దైవజనులు కిరణ్ గారు వచ్చి ఒక అరగంట దేవుని వాక్యం చెప్పాలని దేవుని పేరు మనవి చేస్తున్నాను. కిరణ్ గారు ఒక అరగంట దేవుని వాక్యం చెప్పాలని దేవుని పేరు మనవి చేస్తున్నాను. హల్లెలూయా. హల్లెలూయా. మీ అందరికీ ఒక మంచి మాట, దేవుని వాక్యము మీకు మంచి మాట చెప్తున్నాను. హల్లెలూయా. లైవ్ వింటున్న వారందరూ కూడా మీరు జ్ఞాపం చేసుకోండి. ప్రయాసపడి భారం మోస్తున్న సమస్త జనులారా నా యొద్దకి రండి, మీకు విశ్రాంతి కలగజేస్తానని దేవుని వాక్యం సెలవిస్తుంది. హల్లెలూయా. దేనికోసం ప్రయాసపడతాం మనం? ఈ లోకంలో ఆస్తి కోసం, అంతస్తు కోసం, అలాగే ఇంకా బంగారం కోసం, వెండి కోసం, ధనం కోసం, ఎన్నటి కోసం ప్రయాసపడతాం. అలాగ కాకుండా ఆత్మల కోసం ప్రయాసపడాలని దేవుని సేవకులుగా మేము ఎంతగానో ప్రయాసపడుతున్నాం. మేము చాలా దిక్కుకి వెళ్తాము. నేను మీటింగ్స్కి వెళ్ళాను. మా ఆత్మీయ తండ్రి సురేంద్ర గారు అయితే నేను నా చిన్నప్పటి నుంచి ఆయన దగ్గరే ఉండేవాడిని. ఆయన ఖాళీగా ఉంటే చాలు మీటింగ్స్ పెట్టాలని ప్రేరేపణ కలిగి ఉంటారు ఆయన ఎప్పుడును. ఎందుకు తెలుసా? ఈ లోకంలో ఏముండదు మనకు, అందుకే ప్రయాసపడకుండా ఈ లోకం కోసం ఆలోచించడు నా ఆత్మీయ తండ్రి సురేంద్ర గారు. హల్లెలూయా. హల్లెలూయా. నా ఆత్మీయ తల్లి కానీ నా ఆత్మీయ తండ్రి కానీ ఎప్పుడు ఈ లోకం కోసం ప్రయాసపడరు, కానీ ఆత్మల కోసం ప్రయాసపడతారు. అలాగే చాలామంది కూడా ఈ లోకం వైపు ప్రయాసపడకూడదు. అలాగే దేవుని పిల్లలైనా దేవుని పిల్లల కాపైనా మనం ఏమి చేయాలంటే ఈ లోకం ఆశ పెంచుకోకూడదంట. దేవుని యందు నమ్మకం ఉంచాలి. అందుకే ప్రయాసపడి భారం మోస్తున్న సమస్త జనులారా నా యొద్దకు రండి. సమస్తం, ఇండియా కాదు, పాకిస్తాన్ కాదు, అమెరికా కాదు, రష్యా కాదు, ప్రతి ఒక్క దేశానికి, ప్రతి ఒక్క మనిషికి, ప్రతి ఒక్క చిన్న బిడ్డకి, పెద్ద బిడ్డకి, ప్రతి ఒక్కరికి కూడా దేవుని వాక్యము పరిశుద్ధాత్ముడు ఏం చెప్తున్నాడంటే ప్రయాసపడి భారం మోస్తున్న సమస్త జనులారా, సమస్తం భూమి మీద ఉన్న ప్రతి ఒక్క జీవరాశి, ప్రతి ఒక్క మానవుడు ఏంటంట ప్రయాసపడి భారం మోస్తున్న ఏ భారమో, అప్పుల భారం కానీ, జబ్బులుగా భారం కానీ, ఇబ్బందుల భారం కానీ, ఏ భారమైనా సరే భారం మోసుకున్న వారు ఎవరున్నా సరే వాళ్ళు ఏం చేస్తారండి? చాలా భారము మోస్తూ ఉంటారు. ఆ భారాన్ని మోస్తున్నప్పుడు నీకు చాలా బాధగా ఉంటుంది. అలాంటి భారంతో ఉన్నవారు ఎవరైనా సరే, ఈ లైవ్ చూస్తున్నవారు ఎవరైనా సరే నా ఆత్మీయ తండ్రి అని చెప్తారో తెలుసా? ఎందుకంటే నా ఆత్మీయ తండ్రి ఏం చెప్తారో తెలుసా? చిన్నగా ఏదన్నా సమస్య వస్తే ఆయన మోకాళ్ళ మీద ఉండి ప్రార్థన చేస్తూ ఉంటారు. ఎవరిని అడగరు, మనిషిని అడగరు, ఎవరిని అడగరు. ఆయన ఏం చేస్తారంటే ప్రార్థనే చేస్తూ ఉంటారు. నా ఆత్మీయ తల్లి గారిని ప్రార్థన చేస్తూ ఉంటుంది. అక్కడ ఉన్న సంఘస్థులు కూడా వాక్యము విని అలాగే దేవుని సన్నిధిలో ప్రార్థన చేస్తూ ఉంటారు ఏదైనా వచ్చినప్పుడు. అలాగే నీ సమస్య వచ్చినప్పుడు, నీకు ఇబ్బంది అయినప్పుడు, నీకు బాధలు అయినప్పుడు నీవేమి చేయాలంటే మోకరించి ప్రార్థన చేయాలి. హల్లెలూయా. హల్లెలూయా. మోకరించి ఎప్పుడైతే ప్రార్థన చేస్తావో, మోకరించి ఎప్పుడైతే ఆరాధన చేస్తావో, మోకరించి ఎప్పుడైతే దేవుని స్తుతిస్తావో, దేవుని ఆరాధిస్తావో, దేవుని ఘనపరుస్తావో, దేవుని సన్నిధిలో నీ ప్రతి ఒక్క అవసరతలు తీరిపోతాయి. హల్లెలూయా. హల్లెలూయా. ఆయన గొప్ప దేవుడు, మాట్లాడే దేవుడు. అందుకే నీ భారం నువ్వు మోయొద్దు. ప్రయాసపడి భారం మోస్తున్న సమస్త జనులారా, అది నేనైనా నీవైనా ఎవరైనా సరే, ఆ భారం మోస్తున్నప్పుడు ఆ భారం యెహోవా మీదే
మోపాలని దేవుని వాక్యము సెలవిస్తుంది. మరి నీవు నేను కూడా యెహోవా తండ్రి మీద భారం మోపి ప్రతి ఒక్కరు కూడా ఈ వాక్యం వింటున్న లైవ్ వింటున్న వారందరిని కూడా లైవ్ వీక్షిస్తున్నవారు అందరితో కూడా పరిశుద్ధాత్మ దేవుడు మాట్లాడుతున్నాడు. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. శాంతి అనే కుమారి పరిశుద్ధాత్ముడు మాట్లాడుతున్నాడు. హల్లెలూయా. శాంతి అని బాధపడుతుంది ఒక సిస్టరు, ఆ అమ్మాయి కూడా పరిశుద్ధాత్ముడు మాట్లాడుతున్నాడు. శాంతి అనే ఒక సిస్టర్ ఉంది, ఆవిడ బాధపడుతుంది. ఆ బాధను తీర్చేస్తానని, ఆ బాధను తీసివేస్తానని మాట్లాడుతున్నాడు పరిశుద్ధాత్మ దేవుడు. హల్లెలూయా, హల్లెలూయా. అలాగే మార్త అనే పిల్ల, మార్త అనే చిన్న చెల్లి ఉంది, వయసులో ఉన్న అమ్మాయి. ఆ అమ్మాయి కూడా పరిశుద్ధాత్ముడు అంటున్నాడు ఆ బాధను నేను తీసివేస్తానని. పరిశుద్ధాత్ముడు అంటున్నాడు నీవు జ్ఞాపకం చేసుకో. ఆ ప్రార్థన చేస్తున్నప్పుడు నీది మా ప్రార్థన ఆలకిస్తున్నాడు. నాకే అంటున్నాడు పరిశుద్ధాత్మ దేవుడు, నీవు అంటున్నావు, నీవు అనుకుంటున్నావు నీ హృదయంలో నా ప్రార్థన ఆలకిస్తున్నాడు, సమాధానం ఉంటుందా, నాకు సమాధానం దొరుకుతుందని అనుకున్నప్పుడు నీతో మాట్లాడుతున్నాడు. హల్లెలూయా. ఈ లైవ్ వీక్షిస్తున్న ప్రతి ఒక్క చెల్లికి చెప్తున్నాను, ప్రతి ఒక్క తల్లికి చెప్తున్నాను, ప్రతి ఒక్క అన్నకి చెప్తున్నాను, ప్రతి ఒక్క తండ్రికి చెప్తున్నాను. నేను కాదు మాట్లాడేది, పరిశుద్ధాత్మ దేవుడు. హల్లెలూయా, హల్లెలూయా. నీవు నేను కూడా సిద్ధపడి ఉండాలి. అలాంటి భారం వస్తున్న ఎవరైనా ఉంటే ఆ భారాన్ని తీసివేసే దేవుడు పరిశుద్ధాత్మ దేవుడు. ఒక చెల్లి ఇప్పుడు వచ్చి వాళ్ళ ఇంట్లో ఒక అబ్బాయికి బాగాలేదని చెప్తున్నారు, జ్వరం అంట, టైఫాయిడ్ అంట, హాస్పిటల్లో పెట్టారంట. చిన్న ప్రార్థన చేద్దాం. స్తోత్రాలు వందనాలు చెల్లిస్తాం తండ్రి దేవ. ఇదిగో తండ్రి దేవ, సురేష్ తమ్ముడు తండ్రి దేవ, వాళ్ళ కుటుంబంలో తండ్రి, ఆ చెల్లెల కుటుంబంలో, వాళ్ళు ఇచ్చిన భార్య కుటుంబంలో తండ్రి దేవ, ఆ చిన్న బిడ్డకి జ్వరంతో ఉన్నారు, హాస్పిటల్లో పెట్టారని ప్రార్థన చేయమని తండ్రి దేవ దేవుని పేరట అడిగింది కనుక ఆ చెల్లి దేవ ప్రార్థన చేస్తున్నాం, మీరే స్వస్థపరచండి. అలాగే స్వస్థపరిచి యెహోవాని నేనే అని నీ వాక్యం సెలవిస్తుంది. నీవు మాట్లాడుతున్నావు తండ్రి, నీవే మాట్లాడే దేవుడివి. అలాగే తండ్రి గొప్ప దేవుడా, శక్తిమంతుడా, భూమి ఆకాశం గతించిన నీ మాటలు గతించు కాబట్టి నీ మాటలు బెత్తిబెట్టి ప్రార్థన చేస్తున్నాను. స్వస్థపరిచి యెహోవాని నేనే అని నీవే మాట్లాడమని, ఆ కుటుంబానికి ఆదరణ కలిగించమని, అలాగే ఆ కుటుంబంలో తండ్రి దేవ సంతోషం కలగజేయమని, ఆ చంటి బిడ్డను స్వస్థపరచమని యేసు క్రీస్తు నామములో ప్రార్థిస్తున్నాను పరమ తండ్రి, ఆమేన్. అలాగే మన మధ్యన బ్రదర్ గారు కిరణ్ గారు ఉన్నారు, కాకినాడ నుంచి వచ్చిన దేవుని సేవకుడు. ఆయన ఒక అరగంట దేవుని వాక్యం ప్రకటించాలని దేవుని ప్రేరట మనం చేస్తున్నాను. మన మధ్య వస్తుండగా చప్పట్లు కొడదాం, చప్పట్లు కొడదాం, అందరం కూడా చప్పట్లు కొడదాము. ప్రైజ్ లార్డ్. హలో, ఎక్కువసేపు కదండి, కొద్ది నిమిషములు దేవుని యొక్క వాక్యాన్ని ధ్యానం చేద్దాం. దయతో కొద్ది నిమిషములు మీరు ఓపిక పెట్టినట్లయితే ఎక్కువసేపు నేను వాక్యం చెప్పను, కానీ కొద్దిసేపు మాత్రమే నేను వాక్యాన్ని చెప్పాలని ఆశపడుతున్నాను. మంచి విషయాలు నేర్పుతాను. దయతో కుటుంబ సభ్యులు అందరూ కూడా ప్రార్థనా స్థలంలో కూర్చోవాలి. లోపల నుంచి గోల కానీ సౌండ్ కానీ చేయకుండా నిశ్శబ్దమైన వాతావరణంలో ఉండగలిగితే కొద్ది నిమిషములు దేవుని యొక్క వాక్యాన్ని చెప్పి నేను ముగిస్తాను. మంచి మాటలు నేర్చుకుందాం. ఓకే అండి, చిన్న ప్రార్థన చేసుకుందాం. మహోన్నతుడైన మా కన్న తండ్రి,
మీ శ్రేష్టమైన నామాన్ని బట్టి మీకు వందనములు తెలియజేస్తున్నాం నాయన. గడిచిన కాలం నుంచి ఇప్పటి వరకు మమ్మల్ని మా సోదరులను కాచి కాపాడి తండ్రి ఈ రాజమండ్రి మహాపట్టణంలో ఏర్పాటు చేసినటువంటి 21, 22, 23 తారీఖులలో జరగనయున్న స్తుతి కూడికలలో భాగంగా తండ్రి రోజు 2వ రోజులోనికి మమ్మల్ని ప్రవేశపెట్టారు. 2వ రోజు మొదటి సెషన్లో తండ్రి 2వ వర్తమానాన్ని అందించడానికి సిద్ధపడుచుండగా కావలసిన జ్ఞానంతో నింపి తండ్రి వినగల చెవులు గ్రహించగల హృదయాలు కూడి వచ్చిన వారందరికీ అనుగ్రహించి ఇదిగో తండ్రి లైవ్ ద్వారా వీక్షిస్తున్న సోదరులు, భవిష్యత్తులో యూట్యూబ్లో ఇది అప్లోడ్ చేసిన తర్వాత వింటున్నటువంటి సోదరులు ఈ మాటలు విని వారి జీవితాలను మార్చుకోవాలని తండ్రి, ఈ మాటలు మాకు ఆత్మీయంగా బలోపేతం చేయాలని, మా ఆత్మీయ జీవితాలకు ఈ మాటలు తండ్రి ఎంతో తోడ్పాటును అనుగ్రహించాలని ప్రార్థిస్తున్నాం. మంచి మాటలు మాకు నేర్పించండి నాయన. కొద్ది నిమిషముల యొక్క లేఖనాలను పరిశోధించుతుండగా కావలసిన జ్ఞానంతో, సమయోచితమైన జ్ఞానంతో నన్ను నింపమని కోరుతూ క్రీస్తు వారి నామాన్న ఈ ప్రార్థన సమర్పించి వేడుకొనుచున్నాము మా ప్రియ పరలోకపు తండ్రి. ఆమేన్. కూడి వచ్చిన మీ అందరికీ ప్రభు అయిన యేసుక్రీస్తు వారి నామంలో నా శుభములు తెలియజేస్తున్నాను. మొదటిగా ఇప్పటి వరకు సహోదరులు ఎన్నో విలువైన మాటలు తెలియజేశారు. మరికొన్ని మాటలు చెప్పాలని నేను ఆశపడుతున్నాను. దయతో మీరంతా కూడా జాగ్రత్తగా వినాలి. ఇంకా ఆలస్యం చేయకుండా వాక్య భాగంలోకి నేను ప్రవేశిస్తున్నాను. సామెతల గ్రంథము 13వ అధ్యాయము 22వ వచనం చదువుదాం. సామెతల గ్రంథము 13వ అధ్యాయము 22వ వచనం. సామెతల గ్రంథము 13వ అధ్యాయము 22వ వచనం. దయతో వాక్యాన్ని అందరూ కూడా తెరచి చూడండి. చదవగలిగిన వారు చదివి నాకు రిఫరెన్స్ తోడ్పాటు చేయండి. సామెతల గ్రంథము 22వ అధ్యాయము 13వ అధ్యాయం 22వ వచనం. సామెతల గ్రంథము 13వ అధ్యాయము 22వ వచనం. మంచివాడు తన పిల్లలను ఆస్తికర్తలుగా చేయును. చాలండి. మంచివాడు తన పిల్లలను ఆస్తికర్తలుగా చేయును. ఈ మాటను మనం జాగ్రత్తగా పరిశీలన చేద్దాం. గత రాత్రి సామెతల గ్రంథంలో ఒక మాటను మనం ధ్యానించాం. మీలో ఎంతమంది గుర్తుందో నాకు తెలియదు. రాత్రి చెప్పిన పాఠం మీలో గుర్తుందండి? ఏం చెప్పుకున్నాం? భక్తిహీనుల ఇల్లు నిర్మూలమవుతుంది, యథార్థవంతుల గుడారము వర్ధిల్లుతుంది అనే మాటను మనం ధ్యానం చేసాం. వద్దండి, సౌండ్ వచ్చేస్తుంది. ఇప్పుడు నేర్చుకునే పాఠం ఏంటంటే సామెతల గ్రంథం 13వ అధ్యాయం 22వ వచనంలో ఈ మాటలో ఉన్నటువంటి ఈ మాటను మనం ఈరోజు ధ్యానం చేద్దాం. ఓకే, 13వ అధ్యాయం సామెతల గ్రంథం 22వ వచనం చూస్తే, మంచివాడు తన పిల్లలను ఆస్తికర్తలుగా చేయును. మంచివాడు తన పిల్లలను ఏం చేస్తారట? ఆస్తికర్తలుగా చేయును. ఈ మాటల గురించి మనం ఆలోచిద్దాం. మంచివాళ్ళు అయితే తన పిల్లలకు ఏమిస్తారట? ఆస్తి ఇస్తారట. ఆస్తికి కర్తలుగా చేస్తారట. అయితే ఏ తల్లిదండ్రులైతే తమ పిల్లలకు ఆస్తిని సమకూర్చరో, ఏ తల్లిదండ్రులైతే తమ బిడ్డలకు ఆస్తిపాస్తులను సమకూర్చి పెట్టరో వారు మంచివారు కాదని అర్థం. అర్థమైందా నీకు? లేదా? ఏమండి, మీకు అర్థమైందా లేదా? మంచివారైతే తమ పిల్లలను ఏం చేస్తారట? ఆస్తికర్తలు. అంటే పిల్లలకే కాదు, తర్వాత రాబోయే పిల్లలకు కూడా ఆస్తిని సమకూర్చి జాగ్రత్త చేస్తారట. ఏమండి, మరి పిల్లల కొరకు ఆస్తిని కూర్చకుండా ఉండేటువంటి తల్లిదండ్రులు మంచివారు కాదనే కదా అర్థం. ఈ మాటను బట్టి మనం ఆలోచిస్తే మరి చాలామంది నిరుపేదలుగా పుడతారు. భక్తి ఉండొచ్చు, యథార్థత ఉండొచ్చు, అయితే వారికి ఆస్తులు ఉండవు, అంతస్తులు ఉండవు. వారు ఏ విధమైనటువంటి ఆస్తిని పిల్లలకు సమకూర్చలేనటువంటి పేదవారు ఉన్నారు. మరి వారు చెడ్డవారా? ఏమంటే వారు చెడ్డవారా?
భక్తి పరులలో కూడా చాలామంది పేదవారు ఉంటారు. వారు తమ పిల్లలకు ఆస్తిని సమకూర్చకపోవచ్చు. అలాగని వారు చెడ్డవారా, చెడ్డ తల్లిదండ్రులా? కాదు కదా. అంటే మంచివాడు తన పిల్లలను ఆస్తికర్తలుగా చేస్తాడనగానే ఇది లోక సంబంధంగా ఉన్న ఆస్తి, లోక సంబంధంగా ఉన్న మంచివారని మనం ఆలోచిస్తే పొరపాటు. కాబట్టి ఇక్కడ దాగి ఉన్నటువంటి ఆత్మీయ భావాన్ని మనం ఆలోచించాలి. ఎందుకంటే పిల్లలకు ఆస్తికర్తలుగా చేసేవాడే మంచివాడైతే ఆస్తిపాస్తులు ఇవ్వాలి తల్లిదండ్రులు అందరూ చెడ్డవారనే కదా మనం అర్థం చేసుకోవాలి. అలాగైతే పేదవారి కుటుంబంలో పుడతాం, అది మన నిర్ణయమా, దైవ నిర్ణయమా? మనం ఏ కుటుంబంలో పుట్టాలన్నది దేవుని నిర్ణయం. మరి పేదవాడి కుటుంబంలో పుట్టడం కూడా దేవుని నిర్ణయం అయినప్పుడు మరి మన తల్లిదండ్రులు చెడ్డవారని అర్థం. మనం మన పిల్లలకు ఆస్తిపాస్తులు మనం చేకూర్చలేకపోవచ్చు మన జీవితంలో, అలాగని మనం చెడ్డవారనా? కనుక మంచివారు అనగానే ఎవరో మనం ఆలోచించాలి. ఆస్తిని తన పిల్లల కొరకు ఆస్తిని సమకూర్చేవాడు మంచివాడు అంటున్నాడు కదా. తమ పిల్లలకు ఆస్తిని కూర్చడం అంటే ఏంటి? ఇంతకీ ఏ ఆస్తిని గురించి ఇక్కడ మాట్లాడుతున్నాడు? శరీర సంబంధమైన ఆస్తిపాస్తులు, లేదంటే లోకంలో ఉన్నటువంటి డబ్బు. ఆస్తి అనగానే మనకేం గుర్తొస్తాయి? ఆస్తి అనగానే మనకు గుర్తొచ్చేవి ఏంటంటే డబ్బు. మొదటిగా డబ్బు, ఇల్లు, గృహాలు, స్థలాలు, పొలాలు, ఏమండి, బంగారం, వెండి, వజ్రాలు, ముత్యాలు, రత్నాలు, పగడాలు, ఇలా విలువైనటువంటి వస్తువులు ఇంకా ఎన్నెన్ని ఉన్నాయో అవన్నీ ధనముగా, ఆస్తిగా పరిగణిస్తాం. ఇందులో చరాస్తులు ఉన్నాయి, స్థిరాస్తులు ఉన్నాయి. ఏమండి, స్థిరాస్తులు, చరాస్తులు, ఇలా ఆస్తులు స్థిరముగా ఉండిపోయి ఎప్పటికీ స్థిరాస్తులు. చరాస్తులు అంటే మారుతూ ఉండేవి. చరాస్తులు అనుకుంటే చిరాస్తులు కానివ్వండి, చరాస్తులు కానివ్వండి, ఈ భూమి మీద ఆస్తి అనేటువంటిది లోక సంబంధమైనటువంటి ఈ డబ్బు ఇవి అనుకుంటే ఇదేనా ఆస్తి? ఆస్తి అంటే ఇవేనా? ఇంకేమైనా ఆస్తి అని దేవుడు బైబిల్లో చెప్పాడా అనేది మనం ఆలోచించాలి. కాబట్టి ఒకసారి ఈ లోక సంబంధమైనటువంటి ఆస్తి ఇదే అని మనం ఆలోచిస్తూ దీని గురించి మనం ఆలోచిస్తే మంచివాడు తన పిల్లలను ఆస్తికర్తలుగా చేయనట కదా. ఈ ఆస్తిని గురించి, ఈ ధనాన్ని గురించి, ఈ డబ్బును గురించి, ఈ భూమి మీద కానీ, ఈ విశ్వంలో కానీ, లేదా ఈ ప్రకృతిలో కానీ ఉన్నటువంటి విలువైన వస్తువులుగా పిలువబడుతున్నవి ఏవైతే ఉన్నవో అవన్నీ కూడా సంపాదించుకున్నవాడు, ఆస్తిని సమకూర్చుకున్నవాడైతే వాటిని గురించి, ఈ ధనాన్ని గురించి దేవుడు చెబుతున్న మాటను ఒక్కసారి మనం జాగ్రత్తగా ఆలోచిస్తే ఆ ధనాన్ని గురించి బైబిల్లో ఎన్ని మాటలు రాయబడ్డాయో ఒకసారి ముచ్చుకి 1-2 సందర్భాలు చూద్దాం. ఎందుకంటే ఇక్కడ రాయబడిన మాట నిజంగా ఈ ధనానికే సంబంధించింది, ఈ ఆస్తికే, లోక సంబంధంగా మనం అనుకుంటున్న ఆస్తికే సంబంధించింది అనుకుంటే మరి దానిని వ్యతిరేకిస్తున్నట్టుగా మరికొన్ని సందర్భాలు మనకు మరలా బైబిల్లో కనిపిస్తున్నాయి. ఒకసారి చూద్దాం. సామెతల గ్రంథం 28వ అధ్యాయం 20వ వచనం చూస్తే, సామెతల గ్రంథము 28వ అధ్యాయము 20వ వచనం చూస్తే, ధనవంతుడగుటకు ఆతురపడువాడు శిక్షనందకపోడు. ఏమట? ధనవంతుడగుటకు ఆతురపడువాడు శిక్షనందకపోడు. ధనవంతుడు అవ్వడానికి ఆతురపడేవాడు, ప్రయాసపడేవాడు, కష్టపడేవాడు, ఇష్టపడేవాడు. నేను ధనవంతునైపోవాలి, నేను ధనవంతునైపోవాలి, మేము ధనవంతులము అయిపోవాలని ఎవరైతే ప్రయాసపడుతున్నారో, కష్టపడుతున్నారో, ఆతురపడుతున్నారో వారు మంచివారు అనుకుంటే పొరపాటు. వారిని గురించి దేవుడు ఏమంటున్నాడంటే వారు శిక్షనందకపోరు. మరి ముందు మాటలో మనం ఏం చదువుకున్నాం? మంచివాడు తన పిల్లలకు ఆస్తికర్తలుగా చేస్తారనుకున్నాం కదా. ఇక్కడ మరలా ఏమంటున్నాడంటే ధనాన్ని సంపాదించుకోవాలనుకున్నవాడు, ఆస్తిని కూడగట్టుకోవాలనుకున్నవాడు వాడు శిక్షనందకపోడట. అదే పాత నిబంధనలో మనకు మరలా కనిపిస్తుంది. అలాగే 5వ అధ్యాయం 10వ వచనం కూడా చూస్తే, ప్రసంగి గ్రంథంలో 5వ అధ్యాయం 10వ వచనంలో ద్రవ్యము అపేక్షించేవాడు దాని చేత తృప్తి నందడు. ద్రవ్యాన్ని సంపాదించుకోవాలనుకుంటున్నవాడు వాడు దానివల్ల తృప్తి ఉండదు, ఇది వ్యర్థము అంటున్నాడు. అంతేకాదు ఈ ధనం వలన వాడికి, తన కూడగట్టుకున్న ధనం వలన వాడికే నష్టము జరుగుతుంది, వాడిని ముంచేస్తుంది, వాడు ఆపదలో పడేస్తుంది అంటున్నాడు ఈ ధనాన్ని. అంతేకాదు ఈ ధనం వల్ల, ఈ సంపాదించుకున్నటువంటి ఆస్తి వలన వాడికి సుఖమైన నిద్ర పట్టదు.
మరి ధనవంతుడైతే మంచిదని మనం అనుకుంటున్నాం, కానీ ఇక్కడ ఏమంటున్నాడంటే ధనవంతుడై అవ్వాలనుకుంటున్న వాడు శిక్షణ అందకపోవడం అంటున్నాడు. ధనవంతుడు అవ్వాలనుకుంటున్న వాడికి కష్టాలు ఉన్నాయంటున్నాడు, దానివల్ల నష్టం ఉందంటున్నాడు. ఇంకేమంటున్నాడు? దానివల్ల సుఖమైన నిద్ర పట్టదంటున్నాడు. మరి ఇలాంటి కష్టమైనటువంటి ధనాన్ని ఎందుకు కూర్చోమని చెప్తాడు దేవుడు? ఆలోచిస్తున్నారా? అంటే ఈ ధనమా లేకపోతే ఇదే ఆస్తి లేకపోతే వేరే ఏదైనా ఆస్తి గురించి అక్కడ మాట్లాడుతున్నాడు అనేటువంటి సందేహం మనలో నెమ్మదిగా మొదలవుతుంది. చూద్దాం ఇంకా. అలాగే కొత్త నిబంధనలో కూడా చూస్తే తిమోతి పత్రిక 1వ అధ్యాయము 6వ అధ్యాయము, తిమోతికి రాసిన 1వ పత్రిక 6వ అధ్యాయము 7వ వచనం నుంచి 10వ వచనం వరకు మనం చూస్తే తిమోతికి రాసిన అపోస్తలుడైన పౌలు గారు తిమోతికి రాసిన 1వ పత్రిక 6వ అధ్యాయము 7వ వచనం నుంచి మనం చదవగలిగితే అక్కడ రాయబడినటువంటి సందర్భ భావాన్ని నేను చెప్తున్నాను. ఎందుకంటే సమయం తక్కువ ఉంది కదా, అందుకే నేను చెబుతున్నాను, వినండి. ఏమంటే ధనవంతుడు కావాలనేటువంటి వాడు ఏం చేస్తారంటే శోధనలోను ఉరిలోను పడతాడు. ధనవంతులు అవ్వాలనుకున్న వారు ఏం జరుగుతారట? శోధనలోను ఉరిలోను పడతారు. కొందరు దానిని ఆశ్రయించి దాన్ని ఆశించి విశ్వాస భ్రష్టులై తమ్మును తామే పడుచుకున్నారట. అందులో ఒక ఇస్కరియోతు యూదా మనకి ఎగ్జాంపుల్ ఆలోచిస్తే ధనవంతుడైపోవాలని అనుకున్నాడు. 30 వెండి నాణేలు సంపాదించేసుకుని నేను ధనవంతుడైపోవాలి, మిగతా శిష్యుల కంటే నేను ఎక్కువ ధనాన్ని సంపాదించాలనుకున్నాడు. మా ఇంటి వారికి ఆస్తిని కూడగట్టుకోవాలనుకున్నాడు, మా పిల్లలకు ఇది దాచుకోవాలనుకున్నాడు, నా భార్యకి ఇది ఇవ్వాలనుకున్నాడు, ఆస్తిని కూర్చుకోవాలనుకున్నాడు, కూడగట్టాలనుకున్నాడు. ఎవరు? ఇస్కరియోతు యూదా. కానీ ఏమైంది? అదే ఆస్తి అతని ప్రాణాన్ని తీసిందా లేదా? సంపాదించుకున్న 30 వెండి నాణేలు ఉంచుకున్నాడా? సంపాదించుకున్న 30 వెండి నాణేలు దాచుకున్నాడా? లేదు. అదే ధనం వల్ల అతనికి ఏం కలిగిందంటే ఉరి పెట్టుకుని అర్ధాంతరంగా చనిపోయాడు. ఆ ధనాన్ని కూడా అతను అనుభవించలేదు, అతని కుటుంబం వారు కూడా దానిని అనుభవించలేదు. ఇది చాలా ప్రమాదకరమైనది. దీనివల్ల ఉరిలో పడిపోతారు, శోధనలో పడిపోతారు. దీనివల్ల ఎన్నో ప్రమాదాలు ఉన్నాయంటున్నాడు. ధనం వల్ల, ఈ ఆస్తుల వల్ల ఎంతో ప్రమాదం ఉందని దేవుడు చెప్తున్నప్పుడు మరలా ఆస్తిని కూడగట్టుకోవడం ఏంటి? మంచివాడైతే తన పిల్లల ఆస్తికర్తలుగా చేస్తాడనేటువంటి ఈ వాక్య భావం ఏంటి? అలాగే యేసుక్రీస్తు వారు కొత్త నిబంధనలో చెప్పిన సందర్భాలు మనకు తెలియనివి కాదు. ఆయన ఏమన్నాడు? భూమి మీద మీ కొరకు ధనమును కూర్చుకొనవద్దు అన్నాడు. ఆయన అన్నారా లేదా? మంచివారుగా మీరు ఉండాలంటే మీ పిల్లలకు మీరు ఆస్తిని కూర్చుకోవాలి కాబట్టి మీరు చక్కగా ధనాన్ని కూర్చుకోండి, ఆస్తిని కూర్చుకోండి, ఇల్లు కట్టుకోండి, పెద్ద పెద్ద బంగారాలు సంపాదించుకోండి, మేడలు కట్టుకోండి, స్థలాలను సంపాదించుకోండి, పొలాలను సంపాదించుకోండి అని యేసుక్రీస్తు వారు చెప్పలేదే. ఆయన ఏమన్నారంటే అలా చెప్పకపోగా క్రీస్తు వారు చెప్పిన మాట ఏంటంటే ఈ భూమి మీద మీ కొరకు ధనాన్ని మీరు కూర్చుకొనవద్దు, ఈ భూమి మీద మీ కొరకు మీరు ధనాన్ని కూర్చుకోవద్దు, మీ కొరకు మీరు ధనాన్ని కూర్చుకోవద్దు అంటున్నాడు. భూమి మీద మీరు కూర్చుకోవద్దని యేసుక్రీస్తు వారు అంటున్నారు. మంచివాడైతే ఆస్తికి ఆ పిల్లలకు కూర్చేవాడు మంచివాడు అనుకుంటే మరి యేసుక్రీస్తు వారు కూడా ఆస్తిని సంపాదించుకోవాలని చెప్పాలి కొత్త నిబంధనలో. కానీ అదే యేసుక్రీస్తు వారు ఏమంటున్నాడంటే వద్దొద్దు, మీ కొరకు మీరు ఆస్తిని కూర్చుకోవద్దు, ధనాన్ని భూమి మీద మీరు సంపాదించుకోవడానికి ప్రయత్నించకండి, ప్రయాసపడకండి, అది చాలా ప్రమాదం. మీరు పరలోకంలో సంపాదించుకోవాలి ఆస్తి, పరలోకంలో ఉండాలి మీ కొరకు ధనం తప్ప భూమి మీద మీరు ధనవంతులు అవ్వాలనుకోవద్దు. ఇంకేమన్నా ఆయన ధనవంతులగుటకు అపేక్షించేవాడు ఉరిలోను శోధనలోనే పడతారని తిమోతి పత్రికలో చదివాము. అంతేకాదు యేసుక్రీస్తు వారు ఏమన్నారంటే ఇంకా ఏమండి, ఒంటి సూది బెజ్యంలో దురుటైన సులభం, కానీ ధనవంతుడు పరలోక రాజ్యంలో ప్రవేశించుట ఎంతో దుర్లభము అన్నారు లేదా? ఆయన ఒకని కలిమి విస్తరించడం అంటే జీవానికి మూలము కాదు. ఇది కూడా యేసుక్రీస్తు వారు చెప్పారు. ఈ మాటలన్నీ చూస్తుంటే మనకి ఏమర్థం అవుతుందంటే యేసుక్రీస్తు వారి బోధలు, యేసుక్రీస్తు వారి మాటలు, అపోస్తుల ప్రసంగాలు ఇవన్నీ మనం చూస్తే మీరు ధనాన్ని మీరు కూర్చుకోవద్దు, మీ కొరకు మీరు ధనాన్ని కూర్చుకోకండి, భూమి మీద ధనాన్ని కూర్చుకోవద్దు, భూమి మీద కాదు మీరు ధనాన్ని కూర్చుకోవలసింది అంటున్నారు ఆయన. మీ కొరకు కూర్చుకోవద్దు, ధనం వద్దు, ఆస్తిని సంపాదించుకోవద్దు, మీరు ఆస్తిపాస్తులను సంపాదించుకోవడానికి మీరు ఈ భూమి మీదకి రాలేదు, ఇది మీ కర్తవ్యం కాదు అని క్రీస్తు వారు చెబుతున్నారు. అంతేకాదు ఆస్తిని కూడగొట్టుకుంటే మీరు పరలోకం వెళ్ళడం చాలా కష్టం. అదొక చక్కటి మాట చూద్దాం. మార్కు సువార్త, ఎందుకంటే యేసుక్రీస్తు వారి దగ్గరికి ఒక ధనవంతుడు వచ్చాడండి.
యేసుక్రీస్తు వారి దగ్గరికి ఒక ధనవంతుడు వచ్చి, ఒక ఆస్తిపరుడు వచ్చి, నేను పరలోకానికి వెళ్ళాలంటే, నేను నిత్య జీవానికి వెళ్ళాలంటే నేను ఏం చెయ్యాలి అని అడిగారండి యేసుక్రీస్తు వారి దగ్గరికి వచ్చి. మార్కు సువార్త 10వ అధ్యాయము 17వ వచనం నుంచి ఉంటుంది. 10వ అధ్యాయం 17వ వచనం నుంచి 22వ వచనం వరకు నేను చదువుతున్నాను, వినండి. ఆయన బయలుదేరి మార్గాన్ని పోవచ్చుండగా ఒకడు పరిగెత్తుకుని వచ్చి ఆయన ఎదుట మోకాళ్ళుని, సద్బోధకుడా, నిత్య జీవానికి వారసుడకు నేను ఏమి చేయవలని అడిగాను. యేసు, నన్ను సత్పురుషుడని ఎలా చెప్పుచున్నావు? దేవుడు అక్కడ అడిగిన, మరి ఎవడు సత్పురుషుడు కాడు? నరహత్య చేయవద్దు, వ్యభిచరించవద్దు, దొంగిలింపవద్దు, అబద్ధ సాక్ష్యము పలకవద్దు, మోసపుచ్చవద్దు, నీ తల్లిదండ్రులను సన్మానింపము అని ఆజ్ఞలునికి తెలియను కదా అని అతనితో చెప్పాను. అందుకు అతడు, బోధకుడా, బాల్యము నుండి ఇవన్నీ అనుసరించుటూనే ఉంటేనే, ఇవన్నీ నేను అనుసరిస్తున్నాను. యేసుక్రీస్తు నిత్య జీవనానికి వెళ్ళాలంటే నేను ఏం చేయాలి, ఏ మంచి కార్యక్రమం చేయాలి అన్నప్పుడు, ఇదిగో నువ్వు ఆజ్ఞలు పాటించవు. ఏ ఆజ్ఞలు పాటించమంటే ధర్మశాస్త్రంలో ఉన్న ఆజ్ఞలు యేసుక్రీస్తు చెప్పాను. ఈ ఆజ్ఞలన్నీ చిన్నప్పటి నుండి నేను పాటిస్తున్నాను ప్రభువా, చిన్నప్పటి నుండి నేను పాటిస్తున్నాను ప్రభువా, ఇక నేను పరలోకం వెళ్ళడానికి నాకు ఆటంకం ఏంటి? నేను చిన్నప్పటి నుంచి పాటిస్తున్నాను కాబట్టి ఏమండి, ఇక నేను పరలోకం వెళ్ళడానికి ఆటంకం ఏంటి అన్నప్పుడు యేసుక్రీస్తు ఏమన్నారంటే, నీకు ఇంకొకటి కొదువుగా ఉంది. పరలోకం వెళ్ళడానికి నీకు ఒకటి కొదువుగా ఉంది. ఏంటి నీకు కొదువుగా ఉన్నదంటే, యేసుక్రీస్తు అన్నారు, పరలోకం వెళ్ళడానికి నీకు ఒకటి కొదువుగా ఉంది కదా, ఏంటి కొదువుగా ఉందంటే ఆయన అన్నారు, ఏమన్నారంటే 21వ మాట, యేసు అతన్ని చూచి అతన్ని ప్రేమించి, నీకు ఒకటి కొదువుగా ఉన్నది, నీవు వెళ్ళి నీకు కలిగినవన్నీ అమ్మి బీదలకిమ్ము, నీకు కలిగినవన్నీ అమ్మి బీదలకిమ్ము. అప్పుడు ఏం జరుగుతుంది? అప్పుడు నీకు పరలోకమందు ధనము కలుగును. అంతేకాదు, నీవు వచ్చి నన్ను వెంబడించుము. 22, అతడు మిగులు ఆస్తి గలవాడు గనుక, జాగ్రత్తగా అబ్జర్వ్ చేయండి, అతడు మిగులు ఆస్తి గలవాడు గనుక ఆ మాటకు ముఖము చిన్నబుచ్చుకుని దుఃఖపడుచు వ్యసనపడుతూ వెళ్ళిపోయాను. ఏమండి, అతడు మిగులు ఆస్తి గలవాడు గనక, అతడు మిగులు ఆస్తి గలవాడు కాదు, మిగులు ఆస్తి గలవాడు అంటే తన పిల్లల కొరకు ఆస్తిని కూర్చేశాడన్నమాట. అంతే కదండి, ఆస్తి గలవాడైతే పిల్లలకు సమకూరుస్తాడు. అంతే కదా, మిగులు ఆస్తి గలవాడంటే చాలా ఆస్తిపరుడు, చాలా ధనవంతుడు, కోటీశ్వరుడు. మన మాటలో చెప్పాలంటే బిలినియర్ ఎంత ఉందో మనకు తెలియదు, కానీ మిగులు ఆస్తి గలవాడు అన్నారు యేసుక్రీస్తు వారు. అంటే చాలా ఆస్తి ఉందట, చాలా ఆస్తిని కూడగట్టాడట. మరి చాలా ఆస్తిని కూడగడిగితే యేసుక్రీస్తు వారు ఏమనాలి? చాలా నువ్వు మంచివాడివి, ఎందుకంటే నీ పిల్లల కొరకు కూడా నువ్వు ఆస్తిని కూర్చోవు కాబట్టి నువ్వు నిజంగా మంచివాడివి అనాలి. కానీ యేసుక్రీస్తు వారు ఏమన్నారంటే, నువ్వు మంచివాడు అనలేదు. నువ్వు అంతేకాదు, నువ్వు ఒక మంచి పని చేయాలన్నారు కదా, నిత్య జీవం వెళ్ళాలంటే నీకున్న ధనాన్ని నువ్వు విడిచిపెట్టాలి. నువ్వు పరలోకం వెళ్ళాలంటే నీకున్నదంతా బేదలకిచ్చి వచ్చి నన్ను వెంబడించు, అప్పుడు నీకు పరలోకంలో ధనం కలుగుతుంది. అంతే తప్ప భూమి మీద వద్దు. అతడు మిగులు ఆస్తి గలవాడు గనక ఏం చేశాడట? వ్యసన పడుతూ దుఃఖపడుతూ వెళ్ళిపోయాడట. అప్పుడు యేసుక్రీస్తు అన్న మాట చూడండి, అప్పుడు యేసు చుట్టూ చూచి, ఆస్తి గలవారు దేవుని రాజ్యములో ప్రవేశించుట ఎంతో దుర్లభమని తన శిష్యులతో చెప్పెను. ఆస్తి గలవారు దేవుని రాజ్యములో ప్రవేశించుట ఎంతో దుర్లభము. అర్థమవుతుందండి? అర్థమవుతుందా? ఆస్తి కలిగిన వారు దేవుని రాజ్యంలో ప్రవేశించుట ఎంతో దుర్లభము. పరలోకం వెళ్ళాలంటే ఆస్తి, మనకి పరలోకం వెళ్ళడానికి ఆస్తి అనేటువంటిది మనకి ఆటంకం. ఆస్తి కలిగిన వారు పరలోకం వెళ్ళడం చాలా కష్టం అంటున్నాడు యేసుక్రీస్తు వారు. మరి అక్కడ మనం చదువుకున్నమాట సామెతల గ్రంథంలో మనం చదువుకున్నాం కదా, 13వ అధ్యాయం 22వ వచనం, మంచివాడు తన పిల్లలను ఆస్తికర్తలుగా చేయును, మంచివాడు తన పిల్లలను ఆస్తికర్తలుగా చేయను అని చెప్పుకున్నాం కదండి. మరి ఆ మాటకు అర్థం ఏంటి? అలా మంచివాడైతే పిల్లలను ఆస్తికర్తలుగా చేసుకుంటే మరి ఇక్కడ బైబిల్ ఏం చెప్తుంది? బైబిల్ ఏం చెప్తుందంటే, యేసుక్రీస్తు వారు ఏమంటున్నారంటే, అసలు ఆస్తి కలిగిన వారు పరలోక రాజ్యంలో ప్రవేశించడం ఎంతో ఎంతో కష్టము. అర్థమవుతుందా? అంటే మనం చాలా జాగ్రత్తగా ఆలోచించాలి. ఆస్తి అనగానే ఇక్కడ భూ సంబంధమైన ఆస్తిని గురించి అక్కడ పాత నిబంధనలో చెప్పబడుతున్న మాట
ఇక్కడన గూర్చి మనం సంపాదించుకున్న ఈ ఆస్తిని గురించి కాదని మరి దేనికోసమో అక్కడ చెబుతున్నాడనే విషయం మనకు అవగతం అవుతుంది. అవుతుందా లేదా? మరి ఏంటి ఆస్తి? భూ సంబంధమైన ఆస్తి కదా? కాదు. భూ సంబంధమైన ఆస్తి అనుకుంటే ఇదిగో ఇక్కడ భూ సంబంధమైన ఆస్తి సంపాదించిన ఒక భూస్వామి వచ్చాడు, కానీ మంచివాడు అనలేదు యేసుక్రీస్తు వారిని. నువ్వు పరలోకి వెళ్ళాలంటే ఈ ఆస్తి నీకు ఆటంకము. అంతేకాదు ధనవంతుడు ఒక లోకసువార్త 19:16 మనం చదువుకుంటే ధనవంతుడు వేదనకరమైన స్థలానికి వెళ్ళిపోయినటువంటి పరిస్థితి మనకు తెలియనిది కాదు. అవునా కదా? అలాగే ఒక ధనవంతుడి గురించి మాట్లాడుతూ లోకసువార్త 12:16 అక్కడ అంటాడు, ఒకడికి విస్తారమైనటువంటి ఆస్తి ఉందట, తన పొలము విస్తారంగా పండిస్తుందట. ఇక అతను ఆనందపడిపోయి సంతోషపడిపోయి, ప్రాణమా తినుము త్రాగుము సంతోషించుము, నీకు విస్తారమైన ధనమును నీకు సమకూర్చాను, విస్తారమైన ధనం సమకూర్చాను, చాలా ధనం సమకూర్చాను కాబట్టి మీరు భయపడద్దు ప్రాణంతో చెప్పుకుంటున్నాడు. ఏమండి? మరి ధనాన్ని సంపాదిస్తే పాత నిబంధనలు 13:22 సామెతల గ్రంథం ప్రకారం అతను మంచివాడే కదా. కానీ అక్కడ దేవుడు ఏమనంటే, వెర్రివాడా ఈ రాత్రి నీ ప్రాణమును అడుగుచున్నారు, ఈ రాత్రి నీ ప్రాణమును అడుగుచున్నారు, ఈ రాత్రి నీ ప్రాణాన్ని అడుగుచున్నారు. వెర్రివాడా నీకు కలిగినవన్నీ ఎవనివగును? నీకు కలిగినవన్నీ ఎవరు అవుతాయి? నా పిల్లలకే కదా ప్రభు వెళ్తాయి అంటే నేను మంచివాడినే కదా ప్రభు అంటే పొరపాటు. ఆ ఆస్తి నీకు పరలోకాన్ని ఇవ్వలేదు. ఆ ఆస్తి నీ పరలోకాన్ని పోగొడుతుంది, నిత్య జీవాన్ని పోగొడుతుంది ఆస్తి. అర్థమవుతుందా? అంటే ఇక్కడ ఆస్తి అనగానే మనం అనుకుంటున్నట్టుగా భూలోకంలో సంపాదించే ధనమో స్థలమో పొలమో బంగారమో వెండో ఏమండి వజ్రాలు గ్రానైటో లేకపోతే ఆయిల్ బావులు ఇవి కాదు ఆస్తులు. దీని గురించి కాదు అక్కడ చెబుతున్నది. మరి దేని గురించో అంటే దీనికంటే గొప్పది, దీనికంటే విలువైనది, దీనికంటే ఉత్తమమైన ఆస్తి ఏమైనా ఉందా? ఇంకా దేనైనా ఆస్తి అని పిలవచ్చా? అంటే బైబిల్లో ఈ భూమి మీద ఉన్నటువంటి ధనము కంటే ఆస్తుల కంటే గొప్పది మించిన ధనం గురించి కూడా దేవుడు మాట్లాడుతున్నాడు. దీనికి మించిన ఆస్తి ఉందా? దీనికి మించిన గొప్పది ఉందా? ఉందట. ఏంటది? బంగారం కంటే గొప్పదేంటి? వెండి కంటే గొప్పదేంటి? స్థలాలు పొలాలు వీటన్నిటికంటే గొప్పది ఏమైనా ఉందా? ఉంది. ఏంటి ఉంటే చూద్దాం ఒకసారి. సామెతల గ్రంథము 3వ అధ్యాయము 13వ వచనం నుంచి 15వ వచనం వరకు. సామెతల గ్రంథము 3వ అధ్యాయము 13వ వచనం నుంచి 15వ వచనం వరకు చదువుకుందాం. ముగించేస్తానండి. సామెతల గ్రంథము 3వ అధ్యాయము 13వ వచనం నుంచి 15వ వచనం వరకు. సామెతల గ్రంథం జ్ఞానము సంపాదించిన వాడు ధన్యుడు, వివేచన కలిగిన నరుడు ధన్యుడు. జ్ఞానము కలిగిన నరుడు ధన్యుడట. జ్ఞానము కలిగిన నరుడు ధన్యుడు, వివేచన కలిగిన నరుడు ధన్యుడు. వెండి సంపాదించుట కంటే జ్ఞానము సంపాదించుట మేలు. ఏమండి వెండి సంపాదించడం గొప్ప అనుకుంటున్నాం మనం. వెండి ఉంటే మన దగ్గర ఏమండి 30 తులాల వెండి ఉంది, 40 తులాల వెండి ఉంది, 50 తులాల వెండి ఉంది, మేము ధనవంతులమండి, మేము కోటీశ్వరులమండి, మేము చాలా గొప్పవారమండి అనుకుంటే దేవుడు ఏమనంటే వెండి కంటే గొప్పది ఒకటి ఉంది నాయన. వెండిని మించిన ధనం ఉంది, వెండిని మించిన ఆస్తి ఒకటి ఉంది. ఏంటి ఆస్తి? చదవండి ఒకసారి మళ్ళా. వెండిని వెతికినట్లు వెండి సంపాదించుట కంటే జ్ఞానము సంపాదించుట మేలు.
అపరంజి బంగారం, బంగారంలో విలువైనటువంటి అపరంజి సంపాదించుట కంటే జ్ఞాన లాభము నొందుట మేలు. చూసి పగడముల కంటే ఏంటి ప్రియమైనది? దేవుని జ్ఞానము. పగడముల కంటే విలువైనది. నీ ఇష్ట వస్తువులన్నింటికంటే, నీ ఇష్ట వస్తువులన్నీ దానితో సమానములు కావు. దేనితో? జ్ఞానముతో. అంటే బంగారం కంటే విలువైనది, వెండి కంటే విలువైనది, అపరంజి కంటే విలువైనది, పగడముల కంటే విలువైనది, ముత్యముల కంటే విలువైనది, జుంటె తేనె దారుల కంటే విలువైనది, మధురమైనది. ఈ ప్రపంచంలో, ఈ విశ్వంలో ఉన్నటువంటి ఏ విలువైన వస్తువులను ఏవి చెప్పుకుంటున్నా వాటన్నిటికంటే మించినది, వాటన్నిటినీ తలదన్నే ఆస్తి ఒకటి ఉంది. ఏంటి ఆ ఆస్తి అంటే అది దేవుని జ్ఞానము. ఏంటి ఆ ఆస్తి? యెహోవాని గురించిన జ్ఞానము సంపాదించుకుందాము రండి అని అన్నారు. ఎందుకు అనుకుంటున్నారు? వెండిని సంపాదించుకుందామనండి, బంగారం సంపాదించుకుందామనండి, బొగ్గు గనులు సంపాదించుకుందామనండి, ఆయిల్ బావులు సంపాదించుకుందామనండి, స్థలాలు సంపాదించుకుందాం, పొలాలు సంపాదించుకుందాం, ఆస్తులు సంపాదించుకుందాం. ఇది కాదు సంపాదించుకోవలసింది. నువ్వు యెహోవాను గురించిన జ్ఞానము సంపాదించుకో. ఎందుకంటే నీకున్న సంపాదన అంతటికంటే గొప్పది, విలువైంది ఏంటంటే దేవుని గురించిన జ్ఞానము. అందుకే సామెతల గ్రంథం 4వ అధ్యాయం ఒకసారి చూడండి. సామెతల గ్రంథం 4వ అధ్యాయము మొదటి నుంచి చదవండి. కుమారులారా, తండ్రి ఉపదేశమును విని మీరు వివేకం నొందినట్లు 6వ వచనం చదవండి. నీ సంపాదన అంతా ఇచ్చి జ్ఞానమును విడువకుండుని ఎడల అది నిన్ను కాపాడుతుందయ్యా. లోకంలో ఉన్నటువంటి డబ్బు నిన్ను కాపాడదు, జ్ఞానము నిన్ను కాపాడుతుంది. జ్ఞానాన్ని నువ్వు ప్రేమిస్తే డబ్బును కాదు ప్రేమిస్తాం, ఆస్తిని కాదు ప్రేమించడం. ఆ ఆస్తిని ప్రేమిస్తే అది నిన్ను విడిచిపెట్టిపోతుంది, లేదా నువ్వు దాన్ని విడిచిపెట్టిపోతావు. చూసారా? డబ్బును గురించి మనం ప్రేమిస్తే అది మనల్నైనా విడిచిపెట్టిపోతుంది, లేదా మనమైనా దాన్ని విడిచిపెట్టిపోయే ప్రమాదం ఉంది. కాబట్టి నువ్వు ప్రేమించవలసింది ఆస్తిని కాదయ్యా, ఆప్తులను కాదయ్యా నువ్వు ప్రేమించవలసింది. మరి దేనిని ప్రేమించాలి? నిన్ను రక్షించేదానిని, నిన్ను కాపాడేదానిని, నీతో ఎల్లవేళలా ఉండేదానిని, నిన్ను మరో లోకానికి తీసుకుని వెళ్ళేదానిని. ఏంటది? నువ్వు సంపాదించుకున్న బంగారం, వెండి, పొలాలు, స్థలాలు ఇది కాదు, ఆస్తిపాస్తులు కాదు నిన్ను పరలోకానికి చేర్చేది. వాటికి మించి అంతకు మించినది ఉంది. ఏంటంటే అంతకు మించిన ఆస్తి, అదే యెహోవాను గురించిన జ్ఞానము, దేవుని గురించిన జ్ఞానము, దేవుని వాక్యము. ఇది ప్రపంచంలో ఉన్నటువంటి మిగుల విలువగల వస్తువులన్నిటికంటే కూడా గొప్పది, విలువైనది, అన్నింటికంటే మించినదండి. ఈ ఆస్తి ఉందా? ఈ ఆస్తిని సంపాదించుకున్నారా? ఈ ఆస్తిని కూడగట్టుకున్నారా? ఏమండి, ఈ ఆస్తి ఎవరి దగ్గర ఉంది? ఎంతమంది క్రైస్తవులు ఈ ఆస్తిని కూడగట్టుకున్నారో ఆలోచించండి. ఈ ఆస్తి లేదు కానీ మనకున్న ఆస్తులు ఏంటి చెప్పుకుంటామంటే, నాకు 2-3 మాకు అపార్ట్మెంట్స్ ఉన్నాయి తెలుసా? గొప్పగా చెప్తారు. మాకు 2 అపార్ట్మెంట్స్ ఉన్నాయండి, మాకు 5 ఎకరాల స్థలం ఉందండి, 5 ఎకరాల పొలం ఉందండి, మాకు ఎన్నో స్థలాలు ఉన్నాయండి. ఎయిర్పోర్ట్ దగ్గర స్థలం ఉంది, రాజమండ్రిలో స్థలం ఉంది, రాజమండ్రిలో ఎయిర్పోర్ట్లో స్థలం ఉంది. గొప్ప ఏమండి, రోడ్ సైడ్ మంచి స్థలాలు ఉన్నాయండి, మాకు మంచి తోటలు ఉన్నాయండి, మాకు ఎన్నో వాహనాలు ఉన్నాయండి, మాకు ఎన్నో బిల్డింగ్స్ ఉన్నాయండి, ఎంతో బంగారం ఉంది, వెండి ఉంది, వజ్రాలు ఉన్నాయి, మాకు ఇవి ఉన్నాయి. ఇది మా ఆస్తి, మేము కూడగొట్టుకున్నది, మేము సంపాదించుకున్నది అనుకుంటున్నారు. కానీ ఈ ఆస్తిని దేవుడు ఏమనంటే ఇది నిన్ను విడిచిపెట్టిపోతుంది, ఇది నీకు మోసం చేస్తుంది. వీటిని మించిన ఆస్తి ఉంది. ఏంటది? దేవుని జ్ఞానము, యెహోవా జ్ఞానము. నీ సంపాదన అంతా ఇచ్చి నువ్వు దేవుని జ్ఞానము సంపాదించుకోనమంటాడు అక్కడే. నీ సంపాదన అంతా ఇచ్చి బుద్ధి సంపాదించుకునము, దాన్ని గొప్ప చేసిన ఎడలా అది నచ్చు. నీ సంపాదన అంతా ఇచ్చి దేవుని జ్ఞానాన్ని కొనుక్కో. ఇప్పుడు చెప్పండి, దేవుని జ్ఞానము గొప్పదా, మన సంపద గొప్పదా? మన ఆస్తి గొప్పదా, దేవుని జ్ఞానం గొప్పదా? నీ సంపాదన కొంత ఇచ్చి అనలేదు, నువ్వు దశమ భాగం ఇచ్చి అనలేదు, నీకున్నటువంటి 10 ఎకరాలు ఇచ్చి కొనుక్కోనలేదు దేవుడు. నీ సంపాదన ఎంతైతే ఉందో, నీ సంపాదన అంతా ఎంత ఉంది? ఎన్ని కోట్లు ఉన్నాయి? నువ్వు మిలినీయరవా, నువ్వు బిలినీయరవా,
కోట్ల కోట్ల ధనం నీ దగ్గర ఉందా? నువ్వు కోటీశ్వరుడువా? అయితే నీకున్న కోట్లన్నీ ఇచ్చి దేవుని జ్ఞానాన్ని సంపాదించుకో. అంటే కోట్లు, స్థలాలు, పొలాలు వీటన్నిటికంటే గొప్పది ఏంటనుకుంటున్నారు? వీటన్నిటికంటే గొప్పది దేవుని జ్ఞానము. మనం ఆస్తి అనుకుంటున్నటువంటి లోక సంబంధమైన ఆస్తిని తలదన్నే ఆస్తి అంతా కూడా కట్టుకుని దేవుని జ్ఞానాన్ని సంపాదించుకో. అంటే దేవుని జ్ఞానము సంపద. ఇది ఆస్తి, ఇది ఆస్తి, ఇది నిజమైన ఆస్తి, నీతో ఎప్పుడూ ఉండేది. ఇప్పుడు ఈ మాటలు గుర్తుపెట్టుకుని ఒకసారి సామెతల గ్రంథము 13వ అధ్యాయము 22వ వచనం చూడండి. మన ప్రారంభంలో చదువుకున్న మాట. సామెతల గ్రంథం 13 వస్తుంది. మంచివాడు తన పిల్లలను ఆస్తికర్తలనుగా చేయును. మంచివాడు తన పిల్లలను ఏం చేస్తాడట? ఆస్తికర్తలు. అంటే ఈ లోకమైన సంబంధమైన ఆస్తి కాదు అక్కడ మాట్లాడుతున్నది. నువ్వు మంచివాడవైతే నువ్వు పిల్లలకి ఇవ్వాల్సిన ఆస్తి ఏంటనుకుంటున్నావు? లోక సంబంధమైన ఆస్తి కాదు ఇవ్వాల్సింది. భూములు కాదు, స్థలాలు కాదు, పొలాలు కాదు. మరి ఏమి ఇవ్వాలి? దేవుని జ్ఞానాన్ని వారికి నువ్వు ఆస్తిగా ఇవ్వాలి. భక్తిని వారికి ఆస్తిగా ఇవ్వు, నీతిని వారికి ఆస్తిగా ఇవ్వు, విశ్వాసాన్ని వారికి ఆస్తిగా ఇవ్వు, దేవుణ్ణే వారికి ఆస్తిగా ఇవ్వు. అది నువ్వు మంచివాడవైతే నువ్వు చేయవలసింది. ఆలోచించారా? నువ్వు నిజంగా మంచివాడవైతే నువ్వు చేయవలసింది ఏంటంటే జ్ఞానాన్నే ఇవ్వాలి మీ పిల్లలకు ఆస్తిగా, లోక సంబంధమైనది కాదు. ఒక మాట చూద్దాం. మరి మంచివారి గురించి బైబిల్ ఏం చెప్తుందో చూద్దాం. ముగించుకుందాం. ఇక అపోస్తుల కార్యములు 10వ అధ్యాయం 22వ వచనం. అపోస్తుల కార్యములు 10వ అధ్యాయము 22వ వచనం.